అందరికీ నమస్కారం. జాతకాలకు సంబంధించి కానీ, లేకపోతే వాస్తుకు సంబంధించి కానీ, లేకపోతే అతీంద్రియ శక్తుల గురించి కానీ చాలామందికి రకరకాల అనుభవాలు ఉంటాయి. మరి ఈ విషయంలో మన దగ్గరికి ఒక లెక్చరర్ వచ్చారు. ఆయన మరి ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజనీర్గా సివిల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఆయన చెప్తూ ఉంటారు. మరి ఆయనకి సంబంధించినంత వరకు ఈ అనుభవాలు ఏమైనా ఉన్నాయో కనుక్కుందాం. ఆయన పేరు శంకర్ మధుబాబు గారు. ఈరోజు మన అతిథి ఆయనే. నమస్కారం మధుబాబు గారు. నమస్తే అండి. సార్, మీకు ఆస్ట్రాలజీకి సంబంధించిన పరిజ్ఞానం ఉందని తెలిసి నేను మన స్టూడియోకి పిలిపించాను. మీరు అటువైపు ఎందుకు వెళ్ళారు? ఒక లెక్చరర్గా ఉన్నారు. ఎప్పుడు వెళ్ళారు? ఎలా వెళ్ళారు? నేను బేసికల్లీ ఇంజనీరింగే చదువుకున్నానండి. ఫస్ట్ నుంచి మా ఫ్యామిలీ సైడ్ కానీ ఎక్కడ కూడా ఎవరు ఈ జ్యోతిషానికి రిలేటెడ్గా ఎవరు లేరు. కాకపోతే ఈ ఇంట్యూషన్ అనే కాన్సెప్ట్ ఉంటుంది కదండి, అది చిన్నప్పటి నుంచి నాకు ఇన్ సమ్ ఆర్ అదర్ వే నా లైఫ్ అంతా కూడా ఒక ప్యాటర్న్స్లో జరగడం కానీ, ఒక సైకిల్స్లో జరగడం కానీ అలా అనిపిస్తూ వచ్చేదన్నమాట. సో నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను, అదంతా అయిపోయింది, గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి, చేస్తూ ఉన్నాను. బట్ నా లైఫ్లో ఒక ఈవెంట్ జరిగింది. చాలామంది జ్యోతిషానికి నాకు తెలిసి వచ్చేది ఎట్లా అంటే, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక బ్రేక్ కానీ, ఒక ఇన్సిడెంట్ కానీ అలా వచ్చినప్పుడు వాళ్ళు ఏంటి అనే రెట్రోస్పెక్షన్ చేయడానికి వాళ్ళు వెతుకుతూ ఉన్నప్పుడు ఇలాంటి స్టడీస్ కనిపిస్తూ ఉంటాయి. సో నా లైఫ్లో కూడా అలాంటిది ఒకటి జరిగింది. నేను పిహెచ్డి చేయడానికి నా వృత్తిరీత్యా నేను లీవ్ తీసుకొని నేను న్యూజిలాండ్ వెళ్ళాల్సి వచ్చింది. న్యూజిలాండ్కి వెళ్ళాను, పిహెచ్డి కోసం ఎన్రోల్ అయ్యాను. ఇక్కడంతా ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని మా డిపార్ట్మెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని అంతా న్యూజిలాండ్కి వెళ్ళాను. సో నేను న్యూజిలాండ్ వెళ్ళాను, పిహెచ్డి చేస్తున్నాను. ఒక 6 months అయ్యాక నాకు స్టమక్ ఇష్యూస్ రావడం జరిగింది. సో కొంచెం హెల్త్ పాడయ్యాక నేను ఒక 1 month గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇండియాకి వచ్చాను. కొంచెం ట్రీట్మెంట్ తీసుకున్నాను. ఒక 2 months దాకా మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ 2 monthsకి బాగానే ఉన్నాను. దాని తర్వాత మళ్ళీ ప్రాబ్లం రావడం స్టార్ట్ అయింది. ఈసారి రిస్క్ తీసుకోవద్దని చెప్పేసి నేను ఇండియాకి వచ్చాను, ట్రీట్మెంట్ తీసుకున్నాను. అండ్ డాక్టర్స్ రికమెండేషన్ వల్ల ఇంకొద్దు, స్ట్రెస్ తీసుకోవద్దు, నువ్వు బాగాలేదు హెల్త్ అని అంటే ఇంకా నేను కాల్ ఆఫ్ చేసేసాను, వదిలేసాను. సో 6 months అలా నేను ఒక రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఎందుకు నా లైఫ్ ఇలా జరిగింది, ఎందుకు ఇలా నాకు జరిగింది? సో ఫస్ట్ నుంచి కూడా నాకు ఏమి హెల్త్ ఇష్యూస్ లేవు కంప్లీట్గా అని నేను రిట్రోస్పెక్ట్ చేసుకున్నప్పుడు, నేను వెతుకుతున్నప్పుడు నాకు దొరికిన ఆన్సర్ మాత్రం, అండ్ ఆటోఇమ్యూన్ డిసీజ్ నాకు వచ్చింది కాబట్టి డాక్టర్స్ కూడా వాళ్ళు కరెక్ట్ రీజన్ చెప్పలేరు అసలు దేని వల్ల వచ్చింది. వాళ్ళు ఓన్లీ ఖాళీ స్ట్రెస్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు. కానీ సో బట్ నేను ఎప్పుడైతే దీని గురించి తెలుసుకుందాము అని నేను అంతర్శుద్ధి చేసుకున్నప్పుడు నాకు జ్యోతిషంలో దానికి ఆన్సర్ దొరికిందండి. ఓకే, 100% దొరికింది. అంటే ఎందుకు వచ్చింది అనేది అసలు వై ఐ గాట్ ఎఫెక్టెడ్ అంటే ఎవరైనా చెప్పారా, లేకపోతే మీరు తెలుసుకున్నారా? లేదు, నేను ఫస్ట్ నా జ్యోతిషం నా ఎంట్రీ వచ్చేసి నా సెల్ఫ్ స్టడీతోనే జరిగింది అది. ఓకే. సో సెల్ఫ్ స్టడీతో నేను చేసుకుంటూ వెళ్తూ ఉన్నా. నేను అన్ని క్లాసిక్స్ చదవడము వల్ల దాని గురించి సో అట్లా తెలుసుకుంటూ బర్త్ టైం రెక్టిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ కాబట్టి ఫస్ట్ మన చార్ట్ని మనము నా బర్త్ టైం నాకు తెలియదు, 1 గంట గ్యాప్ తెలుసు కానీ పర్ఫెక్ట్ టైం తెలియదు. నా చార్ట్ని నేను రెక్టిఫై చేసుకొని అంతా కరెక్ట్ చేసుకొని నిమిషాల వరకు తీసుకొని వచ్చి నేను చూస్తే ఎగ్జాక్ట్లీ నాకు ఎక్కడ ప్రాబ్లం రావాలి, ఏ దశలో రావాలి, ఏ ఏజ్లో రావాలి, ఏ టైంలో రావాలి, నాకు అది దాంట్లో దొరికిందండి ఈ ఆన్సర్. సో ఇది కదా మన నాలెడ్జ్, మనకు కావాల్సిన నాలెడ్జ్. నాకు టెక్నికల్ నాలెడ్జ్ ఏది కూడా నేను చదివినప్పుడు నాకు ఇంత ఎంజాయ్ చేస్తూ చదివిన సబ్జెక్ట్లా నాకు అనిపించలేదు నేను జ్యోతిషం చదివినప్పుడు. సో అలా వేదిక ఆస్ట్రాలజీ నుంచి మొదలుపెట్టి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఆస్ట్రాలజీ వాస్తు నేర్చుకున్నాను. ఇదంతా ఐకాస్లో ప్రాపర్ కోర్స్ కోసం అని చెప్పేసి ఐకాస్లో జాయిన్ అయ్యాను. అక్కడ వేదిక ఆస్ట్రాలజీ కోర్స్ అండ్ వాస్తు కోర్స్ చేశాను. సో దాని తర్వాత ఇంకా ఏమి ఆస్ట్రాలజీ ఉన్నాయి అసలు ఏంటి అనేది, ఇంకా తాజికా కానీ లేకపోతే మన నాడీ ఆస్ట్రాలజీ అనేది చూశాను. సో నాడీ ఆస్ట్రాలజీ నాకు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాడీ ఆస్ట్రాలజీలో మనకి కంప్లీట్గా ఇండియాలో 72 నాడీ ఆస్ట్రాలజీస్ ఉన్నాయండి. అన్ని పద్ధతులు డిఫరెంట్ టైప్స్ అన్ని నాడీ ఆస్ట్రాలజీ మనం దగ్గర పెడితే మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయి అంటారు. 72 పద్ధతులు కూడా ఉన్నాయి అన్నమాట. కరెక్ట్. అంటే ఇక్కడ అగస్త్య నాడి అంటారు, సుఖనాడి అంటారు, శివనాడి అంటారు, మహాశివనాడి అంటారు.
సో ఇలా చాలా నాడులు ఉన్నాయి. అట్లా 72 రకాలు ఉన్నాయి. ఓకే. మన ఏదైతే మన పల్స్ నార్మల్ పల్స్ 72 ఉంటుందో, సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ అని నాకు అలా మెస్మరైజింగ్గా అనిపించింది అనమాట. సో ఓకే, దాని గురించి నేను చదివేటప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉన్నాను. నేను చాలా వరకు బుక్స్ అది ఇది ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొని చేస్తున్నప్పుడు ఈ పామ్ లీఫ్ రీడింగ్ అనేది నాకు తెలిసిందండి. వైద్యశ్వరం కోయిల్లో వైదీశ్వరన్ కోయిల్లో అసలు బేసిక్గా అసలు అక్కడ వచ్చినాయి కొన్ని తాళపత్ర గ్రంథాలు. దీని హిస్టరీని అసలు ఏంటి అని చూస్తే వెనక్కి సమ్ బ్రిటిష్ టైంలో తంజావూరు అన్న మన ప్లేస్ బృహదీశ్వర టెంపుల్ ఉన్న ప్లేస్లో సమ్ టెంపుల్ కన్స్ట్రక్షన్కో లేకపోతే సమ్ ఏదో కరెక్ట్గా అది గుర్తులేదు నాకు, సాయిల్ డిగ్ చేస్తుంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్కి సాయిల్ డిగ్ చేస్తుంటే ఒక లైబ్రరీ బయటపడింది అన్నట్టు. ఓకే, లైబ్రరీ తాళపత్ర గ్రంథాల లైబ్రరీ బయటపడింది. ఓకే. సో మొత్తం అన్నీ ఒకటే దగ్గర పైలప్ చేసి పెట్టారంట. అప్పుడు వాళ్ళకి అసలు వాటి గురించి ఏం తెలియదు, వాళ్ళకి ఏది మన బ్రిటిషర్స్కి ఏం ఐడియా లేదు. సో వాళ్ళు ఏం చేశారంట అంటే ఆ లైబ్రరీని అంతా కూడా ఆ మెటీరియల్ అంతా కూడా ఓపెన్ ఆక్షన్లో పెట్టారట. ఆల్రెడీ దాని మీద వర్క్ చేసే ఫ్యామిలీస్ కొన్ని ఉన్నాయి తంజావూరులో, ఓకే, తమిళ్ ఫ్యామిలీస్. సో వాళ్ళకి అది ఒక పెద్ద నిధిలాగా అనిపించి కొన్ని ఫ్యామిలీస్ అవి తీసుకున్నాయట. సో తీసుకొని ఆ తాళపత్రాలు కొన్ని డ్యామేజ్ అయిపోయాయి, కొన్ని దొరికాయి. వీళ్ళ ఇప్పుడు దొరికినంత వరకే మన దగ్గర ఉన్నాయి. సో ఆ తాళపత్ర గ్రంథాలని వీళ్ళు క్యాప్చర్ చేసుకొని అదే పరంపరలో కొంతమంది చాలామంది ఇప్పుడు మీకు ఎక్కడ చూసినా కూడా నాడి పామ్ లీఫ్ రీడింగ్ అంటే అవును మీకు వాళ్ళకి సంబంధించిన వాళ్ళే, ఆ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఉంటున్నారు. సో అలా నేను అది ఏంటి అసలు దాని గురించి ఏదైనా తెలుసుకుందామని అది కూడా చూస్తూ ఉన్నాను అనమాట. సో రీసెర్చ్లో అలా ఇలా నేను చాలా మెటీరియల్ చూస్తున్నాను. వైదీశ్వరం కోయిల్ నేను వెళ్ళలేదు, నేను వెళ్దామని అనుకుంటున్నాను ఫ్యూచర్లో. బట్ వాళ్ళు ఏమైపోయారంటే ఉంటూ లాస్ట్ 100 yearsలో వాళ్ళు చాలామంది స్ప్రెడ్ అయిపోయారు ఆల్ ఓవర్ ఇండియా. ఇప్పుడు ఇండియా కాదండి, వరల్డ్లో ఉన్నారు, జపాన్లో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, చాలామంది మీకు నాడీ రీడర్స్ కన్నారు. సో వాళ్ళని నాడీ రీడర్స్ అంటారు. అవును, యా. సో జస్ట్ పామ్ లీఫ్ రీడర్స్ వాళ్ళు. నాడీ ఆస్ట్రాలజీ ఈజ్ డిఫరెంట్, పామ్ లీఫ్ రీడింగ్ ఈజ్ డిఫరెంట్. సో నాడీ లీఫ్లో నాడీ ఆస్ట్రాలజీ ఇప్పుడు ఈ దీంట్లో మనకున్నాయి 2 రకాలు ఉన్నాయండి, జీవనాడి అజీవనాడి అని చెప్పేసి. జీవనాడి వచ్చేసి మీకు ప్రశ్న ఆస్ట్రాలజీకి రిలేటెడ్గా ఉంటుంది. అజీవనాడి వచ్చేసి ఇప్పుడు మన పామ్ లీఫ్ రీడింగ్కి మనకి దానికి సంబంధించింది అజీవనాడి అనమాట. సో నేను చదివేటప్పుడు కానీ దాని గురించి తెలుసుకునేటప్పుడు నాకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. అసలు ఇది చూపించుకున్న వాళ్ళు ఎవరున్నారు, చూపించుకున్న వాళ్ళు ఒకవేళ చూపించుకున్నాక వాళ్ళకి ఎంతవరకు కరెక్ట్గా జరిగింది, అసలు వాళ్ళు ఎలా చెప్తున్నారు ఏంటి అని అంటే ఆ లిపి వచ్చేసి చాలా ఓల్డ్ తమిళ్ లాంగ్వేజ్ అంటే ప్రస్తుతం ఉండే తమిళ్ లాంగ్వేజ్ కాదు అది. సో అది వాళ్ళు ఎంత గుట్టుగా అంటే ఆ పరంపరలో వచ్చిందంటే ఓన్లీ వాళ్ళకే అది చెప్పడము ప్రాక్టీస్ చేయించడము అనేది వచ్చింది. సో బయటకి చాలామందికి తెలియని వాళ్ళ ఆ నాలెడ్జ్ని. సో నేను కొన్ని పామ్ లీఫ్స్ చూసినప్పుడు దాంట్లో కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి. ఏది మన థంబ్ ఇంప్రెషన్ ప్యాటర్న్స్ ఉంటాయి అన్నమాట. సో మన థంబ్ ఇంప్రెషన్ కూడా కొన్ని ప్యాటర్న్స్తో కూడుకొని ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఇనిషియల్గా మీరు ఏ పామ్ లీఫ్ రీడింగ్ దగ్గరికి వెళ్ళినా మగవాళ్ళకైతే రైట్ థంబ్ అడుగుతారు, ఆడవాళ్ళకైతే లెఫ్ట్ థంబ్ అడుగుతారు. మీరు జస్ట్ ఆ థంబ్ ఇంప్రెషన్ ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న క్యాటలాగ్, దాన్ని క్యాటలాగ్ అంటారు. ఆ క్యాటలాగ్ వీళ్ళు ఏం చేశారంటే దాన్ని మల్టిప్లిసిటీ చేసి చాలామంది వాళ్ళు చాలా ప్లేస్లో పెట్టుకున్నారు. సో ఇది తీసుకెళ్ళి ఆ ప్యాటర్న్ని బట్టి మీ లీఫ్ దొరికిందా లేదా, ఫస్ట్ ఏ క్యాటలాగ్లో ఉంది మీ లీఫ్ అని అది ఆ బండిల్ తీస్తారు. తీసి మీకు కొన్ని ప్రశ్నలు వేస్తారు వాళ్ళు. ఎట్లా అంటే మీరు మీ గురించి ఇంకేం అడగరు, మీ డీటెయిల్స్ వాళ్ళు ఏం అడగరు. జస్ట్ మీ పేరులో ఇన్ని అక్షరాలు ఉన్నాయా, మీ పేరు ఒక 4 అక్షరాలు చెప్పి ఈ అక్షరంలో ఏదన్నా ఒక అక్షరంతో స్టార్ట్ అవుతుందా, మీరు నెలలో 15 రోజుల్లో పుట్టారా, ఫస్ట్ 15 రోజుల్లో పుట్టారా, తర్వాత 15 రోజుల్లో పుట్టారా చెప్పినప్పుడు ఇంకోటి పట్టుకొస్తారు బండిలో అంతే. ఎస్ మనకు అది మ్యాచ్ అవ్వకపోతే ఆ లీఫ్ తీసేస్తారు. ఆ లీఫే తీసేసి ఇంకో లీఫ్ నుంచి చదువుతుంటారనమాట. ఇట్లా ఉందా మీకు మీ ఫాదర్ పేరులో 4 అక్షరాలు ఉన్నాయి అట్లా మీరు అడిగి హార్డ్లీ మీకు ఒకవేళ
కరెక్ట్ పామ్ అంటే చాలా మంది డూప్లికేట్ వాళ్ళు కూడా ఉన్నారండి. అది అదే మన దగ్గర చెప్పేది. నుంచి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మన జాతకం మనకే చెప్పించు, మనతో నోటితో చెప్పించుకుని ఎస్, మళ్ళీ మనకి తిరిగి మనకే చెప్పి డబ్బులు లాగే వాళ్ళు ఉండరు. 100% మీరు అన్నది కరెక్ట్. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు. ఎక్కువ మంది ఉన్నారు. చాలా తక్కువ మంది అప్పటి ఆ ఒరిజినాలిటీని కంటిన్యూ చేసే వాళ్ళు ఉన్నారు. సో కరెక్ట్ పామ్ లీఫ్ రీడర్ ఏం చేస్తారంటే మీకు హార్డ్లీ ఒక 10 లీఫ్స్లో మీ లీఫ్ దొరికేస్తుందండి. మీ 10 ఒకవేళ దొరకలేదనుకోండి, వాళ్ళు ఏం చెప్తారంటే మీది ఇప్పుడు దొరకలేదండి, వాళ్ళు ఓపెన్గా మీకు ఇప్పుడు దొరకలేదు, మీరు పలానా టైం తర్వాత రండి, మేము అప్పుడు ట్రై చేస్తాము అని చెప్పి ఓపెన్గా. అప్పటి వరకు మీకు డబ్బులు తీసుకోరు, వాళ్ళు ఛార్జ్ చేయరు. అంటిల్ అండ్ అన్లెస్ మీకు మీ లీఫ్ దొరికేంత వరకు వాళ్ళు ₹1 తీసుకోరు. సో అలా మీకు లీఫ్ దొరికాక ఆ లీఫ్లో మీ పేరు, మీ పెళ్ళైతే మీ భార్య పేరు, మీ అమ్మ నాన్న పేరు, మీకు ఎంతమంది అన్న తమ్ముళ్ళు ఉన్నారు, అక్క చెల్లెళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, మీకెంతమంది పిల్లలు, మీరు ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఇవన్నీ వస్తాయండి. అయితే నేను దాంట్లో ఒకటి గమనించాను. ఆ లీఫ్లో దొరికిన డీటెయిల్స్ తర్వాత కొన్ని లీవ్స్లో కొంతమందికి ప్లేస్ ఆఫ్ టైమ్ ఆఫ్ బర్త్ కూడా వస్తుంది. ఓకే, అన్ని లీవ్స్లో అది రాదు, బట్ కొంతమందికి వస్తుంది అది. సో అలా కూడా మీరు టైమ్ ఆఫ్ బర్త్ చాలామందికి ఇవాళ రేపు తెలియదు. ఎగ్జాక్ట్ మినిట్స్తోని వచ్చిన టైమ్ ఆఫ్ బర్త్ కేసెస్ కూడా నేను చూశాను నా రీసెర్చ్లో. సో అలా టైమ్ ఆఫ్ బర్త్ వచ్చాక వాళ్ళు ఇమీడియట్గా ఏం చేస్తారంటే టైమ్ ఆఫ్ బర్త్ బట్టి పంచాంగం, వాళ్ళ తమిళ పంచాంగం తీసుకొని వాళ్ళు చార్ట్ని ప్రిపేర్ చేస్తారు. ప్రిపేర్ చేసిన తర్వాత ఈ చార్ట్ని అండ్ ఆ లీఫ్ని పట్టుకొని మీకు కావాల్సిన ప్రిడిక్షన్ మీకు వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. సో ఇది జనరల్ ప్రాసెస్ నాడీలో పామ్ రీడింగ్లో జరిగేది. మీకు జెన్యున్ పర్సన్స్ దొరికారా? ఎందుకంటే నేను అబ్జర్వ్ చేశాను, నేను వెళ్ళాను, వైదేశం కోయిలు వెళ్ళాను, పోసముత్తి ఫ్యామిలీ జెన్యున్ అని చెప్పి ఇక్కడ వేదవ్యాస గారు చెప్తే అక్కడికి వెళ్ళాను, అది అంత ఫేక్ అని తెలిసింది. ఆ ఊళ్ళో ఉన్న హోటల్ వాళ్ళు కూడా సినిమా చూపిస్తారండి, ఇది ఏమీ లేదు, అంత ఫేక్ అని వాళ్ళు కూడా చెప్పారు. కరెక్ట్ అండి. మరి తంజావూరు లైబ్రరీకి వెళ్ళాను, అక్కడ అది ఫేక్ అని తెలిసింది. నాకు చెప్పిన దాంట్లో కూడా ఫేకే. నా ఫ్రెండ్ ఏమో అంత దొరికింది, నా సంబరపడ్డాడు, నాతో వచ్చిన ఆయన నాకు బాగా చెప్పారు, అద్భుతంగా చెప్పారు అని చెప్పాడు, నాదేం ఫేక్ చెప్పారు. ఓకే, ఎస్, అవును, కరెక్ట్ అండి. మీరు అనేది కూడా 100% కరెక్ట్. ఇది ఏదైతే ప్రాపర్గా పాపులరైజ్ అయిన ప్లేస్ వైదీశ్వరన్ కోయిల్లోనే మీకు 100% ఒరిజినల్గా చెప్పే వాళ్ళు ఇప్పుడు చాలా కరువు అయిపోయారు. అవును, ఒక 60 ఫ్యామిలీలు ఉండే కుటీర పరిశ్రమ అయిపోయింది ఇది. అవునండి, అవును. అయితే నేను మీరు అన్నట్టు 100% కరెక్ట్. అది నా రీసెర్చ్లో కూడా తెలిసింది, చాలామంది ఫేక్ ఉన్నారు, ఏదో చెప్తున్నారు, అది అవ్వట్లేదు అని చెప్పేసి. ఇది లైవ్గా నా విషయంలో కూడా జరిగింది. ఓకే. సో నేనేం చేశాను, ఇట్లా వెతుకుతున్నాను. ఏంటంటే లక్కీలీ నేను పనిచేసే కాలేజీలో ఒక సార్ ఉన్నారు, మా కలీగ్. నేను ఇది డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు హస్త సాముద్రికం కూడా కొంచెం ఐడియా ఉందండి. సో దాన్ని నేను అది చూస్తానని చెప్పేసి మా కాలేజీలో చేసేసరికల్లా, సో కొంచెం అలా న్యూస్ స్ప్రెడ్ అయ్యేసరికల్లా సార్ ఒకసారి నన్ను పిలిచారనమాట. పిలిచాక చూడండి ఏంటి అనేటప్పుడు నేను కొన్ని ప్రిడిక్షన్స్ ఇచ్చాను. ఆ సార్కి ఓకే ఇది కరెక్ట్ అన్నట్టు అనిపించినట్టుంది. సో దెన్ హీ అతను ఓపెన్ అయ్యి తన ప్రీవియస్ హిస్టరీ కొంచెం చెప్పాడు. వాళ్ళ అతను బేసికలీ ఆంధ్ర సైడ్ నుంచి అతను. సో విజయవాడలో 2003-2004 ఆ టైంలో ఒక నాడీ రీడర్ దగ్గరికి వాళ్ళ వైఫ్ వెళ్ళారట. వాళ్ళ వైఫ్ వెళ్ళి ఇలా చూపించుకొని వచ్చాక వాళ్ళ వైఫ్ షాక్ అయ్యి ఇంటికి వచ్చి సార్తోని ఇలా చెప్పారు, నా పేరు చెప్పారు, మీ పేరు చెప్పారు, మనకి ఎంత పిల్లలు ఏంటి అంతా చెప్పారు అని చెప్తే ఇతను ఏం చేశారంట, కొట్టి పారేస్తాడు. జస్ట్ అదంతా ఫేక్, నిన్ను ఎవడో మోసం చేశాడు, అంత ఇన్ఫర్మేషన్ తెలుసుకొని జస్ట్ ఏదో చెప్పి పంపించాను నీకు అని అంటే వాళ్ళ వైఫ్ అన్నారంట, సరే మీరనైతే నమ్మట్లేదు కదా, మీకు ఎప్పుడైనా నమ్మకం వచ్చినప్పుడు మీరు వెళ్ళి చూసి రండి, మీకే అర్థమవుతుంది అన్నప్పుడు ఎందుకు అతనికి తర్వాత కొన్ని రోజుల తర్వాత అలా సార్కి అనిపించి వెళ్ళాల్సి వచ్చింది అతను. సో అక్కడ ఒక పెక్యులర్ థింగ్ జరిగింది. సో ఏంటంటే ఆయన చెప్పిన వర్షన్, ఇతను ఎవరైతే వెళ్ళారో వాళ్ళ ఫాదర్ పేరు వాడుక లాంగ్వేజ్లో ఒక పేరు, అసలు ఒరిజినల్ పేరు ఇంకొక పేరు. ఇది ఎవ్వరికి, వాళ్ళ ఫ్యామిలీకి తప్ప ఇంకెవ్వరికి తెలియదు అంటండి. సో ఎప్పుడైతే ఈయన పామ్ లీఫ్ రీడింగ్ వచ్చినప్పుడు ఆయన ఒరిజినల్ పేరు ఆ పామ్ లీఫ్లో వచ్చిందట. దెన్ ఇతను కంప్లీట్గా నమ్మాల్సి వచ్చింది. ఏదైతే అపనమ్మకంతో వెళ్ళిన వ్యక్తి కంప్లీట్గా దాని మీద నమ్మకం వచ్చేసింది అతనికి.
సో ఆ విషయంతో ఆయన షాక్ అయిపోయి మొత్తం రీడింగ్ తీసుకొని వచ్చాక ఆ రీడింగ్లో ఆయన పర్టికులర్గా ఇది కూడా చెప్పాడు. నాకు చెప్తూ నాకు ఒక పలానా ప్రిడిక్షన్ గుర్తుంది, ఆయన చెప్పింది బాగా గుర్తుంది. ఎందుకుందంటే చూపించుకున్న 2-3 months తర్వాత నీకు ఒక పెద్ద ఇబ్బంది వస్తుంది, దాని తర్వాత అది నువ్వు ఎంత కష్టపడ్డా నువ్వేం తప్పించుకోలేదు దాని నుంచి, బట్ దాని తర్వాత కూడా నీ లైఫ్ ఏమి పడిపోదు, చాలా మంచి గ్రోతే ఉంటుంది అని చెప్పాడు. ఎగ్జాక్ట్లీ ఆయనకు అదే జరిగింది. ఓకే, ఎగ్జాక్ట్లీ. సో నేను ఓకే ఇదంతా బాగానే ఉందండి. 2003 అంటున్నారు కదా మీరు, సో ఇప్పటికి దగ్గర ఈ ఈవెంట్ జరిగి కూడా ఒక 1.5 year బ్యాక్ అట్లా అవుతుందండి. దగ్గర 20 ఏళ్ళు దాటిపోయింది. మీకు గుర్తున్నంత వరకు ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్లో మీకు ఎంత పర్సెంటేజ్ కరెక్ట్ అయింది సార్ అని నేను అడిగాను. ఆయన ఇచ్చిన ఆన్సర్ విని నేను షాక్ అయ్యానండి. ఆయన ఒకటే మాట అన్నాడు, మోర్ దెన్ 90% నా లైఫ్లో జరిగిన ఈవెంట్స్ అన్నీ ఆయన చెప్పాడు అని నాకు చెప్పాడు అతను. నాకు దెన్ ఐ గాట్ మెస్పరైజ్డ్ అనమాట. సో ఓకే, ఒక లైవ్ ఎగ్జాంపుల్ మనకు దొరికారు అని చెప్పేసి నేను దాని గురించి ఓకే అలా అని మళ్ళీ ఇంకా నేను చూస్తున్న కొద్దీ ఇవన్నీ నాకు తెలిసి అంటే ఏ టైంకి మనకు తెలియాలో ఆ టైంకే తెలుస్తాయేమో అనిపిస్తుందండి నాకు. సో ఇవంతా ఈ వ్యక్తులందరూ నా చుట్టుపక్కల ఉన్న చాలా రోజులు నా చుట్టుపక్కల ఉన్న వ్యక్తులే, కానీ ఎప్పుడు కూడా డిస్కషన్ రాలేదు, ఓకే దాని గురించి తెలియలేదు. సో ఇదైపోయాక ఇంకొక ఎపిసోడ్ ఏం జరిగిందంటే, సో సెకండ్ ఇన్సిడెంట్ ఏంటంటే నా చిన్నప్పుడు క్లాస్మేట్ వాడు, వాళ్ళ పేరెంట్స్ వాడిని 10th జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత వాళ్ళ పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉండింది ఈ జాతకాల మీద. సో అతను వాడిని అంత నాలెడ్జ్ లేదు అప్పుడు ఆ టైంలో, ఇంటర్మీడియట్ తర్వాత జస్ట్ 18 years అట్లా ఆ టైంలో వాడిని ఒక నాడి రీడర్ దగ్గరికి తీసుకెళ్లారంట. అది మా ఇంటి దగ్గరే, మళ్ళీ అది కూడా చూడండి మాకు ఇంతవరకు తెలియదు ఆ విషయం. సో తీసుకెళ్తే వీళ్ళు ఏం చేస్తారంటే నాడీ రీడింగ్ ఇచ్చేటప్పుడు జస్ట్ అలా చెప్పేసి వదిలేరండి, మీకు రికార్డింగ్ ఇస్తారు, మీరు ఫ్యూచర్లో మీరు ఎప్పుడైనా వినొచ్చు అని చెప్పేసి. అవును. సో అతను ఆ టైంలో అది 2003-4 టైం కాబట్టి, అంటే 3-5-6 ఆ టైంలో రీడింగ్ ఇచ్చాక వాళ్ళకు ఒక క్యాసెట్ ఇచ్చారంట. సో ఆ రీడింగ్లో వాడికి చెప్పారంట, వాడు ఒకడే అబ్బాయి వాళ్ళకి. సో ఆ రీడింగ్లో వాళ్ళు అతను ఏం చెప్పాడంటే అతనికి, నువ్వు కొన్ని రోజుల్లో ఫారెన్ వెళ్ళిపోతావు, కొన్ని రోజులు ఉంటావు అక్కడ, నీకు ఆ దేశానికి సంబంధించిన పిఆర్లు అవన్నీ వస్తాయి, కానీ అయినా నువ్వు అక్కడ ఉండవు, కొన్ని రోజులకు నువ్వు తిరిగి వచ్చేస్తావు, అక్కడ మాత్రం నువ్వు ఎంత ప్రయత్నించినా నువ్వు ఉండలేవు అక్కడ అని చెప్పారంట. అతనికి అప్పటి వరకు ఎలాంటి ఆలోచన లేదు, జస్ట్ ఇంటర్మీడియట్ అయిపోయింది అంతే. ఇంటర్మీడియట్ అయిపోయిన అతనికి ఫారెన్ ఆ టైంలో అనేది చాలా కష్టం, కొత్త కొడుకున్న పల్లె, ఆ ఫ్యామిలీ కూడా పెద్దగా యావరేజ్ ఫ్యామిలీ అనమాట. ఎలా అయితే చెప్పాడో ఆ చెప్పిన రీడింగ్ తర్వాత వితిన్ 1.5 yearలో ఆ అబ్బాయి కెనడా వెళ్ళాడు, 10 years ఉన్నాడు, పిఆర్ వచ్చింది, అన్నీ ఉన్నాయి, పెళ్ళి అయింది. ఆఫ్టర్ మ్యారేజ్ వాడికే అనిపించింది, ఎందుకు అంటే ఈ రీడింగ్ అంతా వాడికి గుర్తులేదు, జస్ట్ ఇంత చేపించుకొని అతను ఇది చెప్పాడు ఇదంతా గుర్తులేదు, అప్పటి వరకు అంత కాన్షియస్గా లేడు. సో ఎప్పుడైతే ఆ పెళ్ళి అయిపోయాక సరే ఇక్కడే సెటిల్ అవుదాం ఇండియా అని మనకు ఆల్ ఆఫ్ ఏ సడన్ ఇండియాకి రావడం జరిగింది. అలా ఇన్సిడెంట్స్ వాళ్ళ లైఫ్లో అతని లైఫ్లో జరిగాయి అన్నమాట. సో ఎప్పుడైతే అది నేను ఈ డిస్కషన్ అతనికి ముందు చెప్పాను, అరే నేను కూడా చూపించుకున్నాను, మా పేరెంట్స్ చూపించినప్పుడు నాకు క్యాసెట్ ఉంది, ఆ క్యాసెట్ అది కూడా అయినా అది కూడా అది వేరే పర్సన్. ఓకే, నేను చెప్తాను, వీళ్ళిద్దరి గురించి చెప్తాను, అది వేరే పర్సన్. సో ఎప్పుడైతే దీని గురించి చెప్పానో ఈ ఎపిసోడ్ అంతా నాకు చెప్పి ఇది జరిగిందని అంటే, అరే ఇన్ని రోజులు మనం ఎప్పుడు మాట్లాడుకోలేదు, నేను దీని గురించి ఇన్ని రోజులు నేను చూస్తున్నాను అంటే, ఓకే నువ్వు కూడా నాకు ఎగ్జాంపుల్ దొరికావు అని నేను అనుకున్నాను. సో ఆ క్యాసెట్ ఇప్పటికీ తన దగ్గర ఉంది, అది సేమ్ అతను ఎలా చెప్పాడో అతని లైఫ్లో కూడా అలానే జరుపుకుంటూ వచ్చిందండి. సో నేను ఫస్ట్ చెప్పిన అతనిదేమో ఆనాడి రీడర్ వచ్చేసి విజయవాడ అతను, ఇతను వచ్చేసి మన హైదరాబాద్లోనే రామంతపూర్లో ఉండే అతను. నేను ఆ విజయవాడ అతన్ని అడ్రస్ గురించి నేను అడిగాను. లక్కీలీ ఆయన మా సార్ ఏదైతే అడ్రస్ చెప్పాడో ఆయన కొంచెం అడ్రస్ గుర్తుంది. అడ్రస్ పట్టుకొని నేను మళ్ళీ చాలా విధాలుగా అవి రీసెర్చ్ చేసి పట్టుకొని అడ్రస్ పట్టుకోగలిగా. పట్టుకొని నేను వెళ్ళాను 1 fine day వెళ్ళాను నేను.
నా రీడింగ్ కూడా నేను చూపించుకున్నానండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా నేను చూశాను. కంప్లీట్గా జెన్యూన్ అది. నాకైతే 100% అది జెన్యూన్ అనిపించింది. మీకు ఏం లీక్ చేయలేదు మీరేమి? నేనేమి లీక్ చేయలేదు. నేను ఎవరో తెలియదు అతనికి. ఆల్ ఆఫ్ ఎ సడన్ కంగారుగా నేను రేపు వెళ్తాను అంటే ఇవాళే చెప్పాను అతనికి. ఒక 1 day ముందు పర్మిషన్ అంటే ఆయన అపార్ట్మెంట్ తీసుకొని వెళ్ళాను. జస్ట్ ఎంట్రన్స్లోనే ఒక చిన్న అబ్బాయి ఉంటాడు, కుర్రాడు. ఆ కుర్రాడికి తమ్ము ఇచ్చేస్తే ఆ తమ్ము ఇంప్రెషన్ లోపలికి తీసుకెళ్ళి ఫస్ట్ ఆ క్యాటలాగ్ దొరక మనల్ని లోపల రమ్మంటాడు. ఈ క్వశ్చన్లు ఇందాక నేను చెప్పినట్టు ఆ క్వశ్చన్లు వేసేసి మన రీడింగ్ దొరికేస్తుంది. అయితే ఇందులో ఒకటి అతను కూడా చెప్పాడు, నేను నా రీసెర్చ్లో కూడా తెలిసింది ఏంటంటే ఎవరో ఫోర్స్ వల్ల వెళ్ళకూడదండి. అండ్ ఆల్సో నాడీని ఎప్పుడు కూడా మీరు చెక్ చేయకూడదు. నేను వైరస్ కూడా వెళ్ళింది చెక్ చేయడానికి. ఎస్, 3 సార్లు 4 సార్లు వెళ్ళింది కూడా చెక్ చేయడానికి. నేను ఇది ఒక ఎపిసోడ్ ఏవి సుందరం గారిది నేను చెప్తాను తర్వాత, అది నాకు గుర్తు చేయండి, నేను చెప్తాను. నాడీని ఎప్పుడు మీరు చెక్ చేయకూడదు. అండ్ ఎవరో ఫోర్స్ వల్ల మీరు వెళ్ళకూడదు. మీకు అనిపించాలి మీరు అక్కడికి వెళ్ళాలని చెప్పేసి, మీ హోల్ అండ్ సోల్ బాడీ మీకు కన్సైన్స్ చెప్పాలి. నేను వెళ్ళి ఓకే నేను నాకు తెలుసుకోవాలని ఉంది అన్నప్పుడే మీరు అక్కడికి వెళ్ళగలుగుతారు. వెళ్తే మీ లీఫ్ దొరుకుతుంది, మీకు ప్రిడిక్షన్ వస్తుంది. ఒకవేళ ఫోర్స్ వల్ల వెళ్ళినా లేకపోతే ఇంకేదో చెక్ చేద్దామని వెళ్ళినా మీకు ఎయిదర్ ఆ లీఫ్ దొరకదు మీకు ఆ రోజు, తర్వాత రండి అన్న చెప్తారు, మీకు ఆ లీఫ్ అన్న దొరకదు, లేకపోతే సంథింగ్ ఏదో మీకు ప్రిడిక్షన్ అన్న మ్యాచ్ అవ్వదు, మీరు సాడ్ ఫేస్తో వచ్చేస్తారు. ఓకే. అయితే ఇలా నేను అతను కంప్లీట్ నా రీడింగ్ అయిపోయాక నాకు ఒక రికార్డింగ్ సీడీలు అవన్నీ ఇచ్చాక నాకు చెప్పాడు, మీ నాడి వల్ల ఇక్కడ రావాలని ఉంది స్వామి, అందుకోసం మీరు ఇక్కడికి వచ్చారు, లేకపోతే మీరు వచ్చేవాళ్ళు కాదు అని చెప్పేసి. అండ్ దీంట్లో ఈ ప్యాటర్న్లో నేను ప్రతి ఒక్కటి అంటే అతిశయోక్తి అని కాదు, ఎప్పుడైతే నా లైఫ్లో ఇట్లాంటి ఈవెంట్స్ జరిగినప్పుడు నేను అన్నీ నా చుట్టుపక్కల గమనించడం స్టార్ట్ చేశానండి. న్యూమరాలజీ అనే కాన్సెప్ట్ కూడా 100% వర్క్ అవుతుంది. ఓకే, 100% వర్క్ అవుతుంది. చాలామంది దాన్ని కొట్టిపాడేస్తారు, అందుకని దాని గురించి మనం ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడదాము. న్యూమరాలజీ కూడా 100% మ్యాచ్ అవుతుంది. నేను ఆ రోజు వెళ్ళిన రోజు, అదేం రోజు, నా బర్త్ డేట్ ఏంటి, ఇవంతా నేను ప్యాటర్న్ చేశాను అనమాట. ఎవ్రీథింగ్ మ్యాచెస్, పర్ఫెక్ట్గా ఎవ్రీథింగ్ మ్యాచ్ అవుతుంది. కాకపోతే మీరు చూసే దృష్టికోణం ఉండాలంతే. ఓకే, మీకు ఆ ఇంట్రెస్ట్తో కనుక మీరు చూస్తే 100%గా ఎవ్రీథింగ్ ఇట్ విల్ ఫిట్ ఇన్ టు ద థింగ్. ఎంత % యాక్యురసీ ఉంది అతను చెప్పిందంటే? అతను చెప్పిన దాంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది పాస్ట్ లైఫ్ తక్కువ చెప్తారు, ఫ్యూచర్ ఎక్కువ చెప్తారు. సో పాస్ట్ లైఫ్, నాకు ఎంతమంది పిల్లలు అనేది, నా కోర్స్ ఏంటి, నేను జాబ్ చేసింది ఏంటి, మా అన్నయ్య ఎక్కడున్నాడు, మా అన్నయ్య ప్రస్తుతానికి ఇప్పుడు న్యూజిలాండ్లో ఉన్నాడు, అతనికి 2 పిల్లలు, అదంతా చెప్పాడు. మా వదిన పేరు చెప్పాడు, మా భార్య పేరు చెప్పారు, మా హస్బెండ్. అంటే నా డౌట్ ఏంటంటే ఇన్ని కోట్ల మంది జాతకాలు ఎలా తడాసి ఉంటాయి? కరెక్ట్, నాకు కూడా అదే డౌట్ వచ్చిందండి. నా రీసెర్చ్ స్టార్టింగ్లో నేను చదివేటప్పుడు హౌ ఇస్ ఇట్ పాసిబుల్, అసలు ఏంటి ఇది అని నేను కూడా అనుకున్నాను. మీరు ఇంకా చాలా మీరు యూట్యూబ్లో ఎవరైనా చూడొచ్చు, ఇది ఓపెన్ సోర్స్గా ఉంది ఇన్ఫర్మేషన్. నాట్ ఓన్లీ ఇండియా అండి, ఫారెన్లో మీరు చాలామంది ఇప్పటికీ ఫారెన్లో వాళ్ళు డైరెక్ట్ ఆన్లైన్లో వాళ్ళు కొంతమంది ఆన్లైన్లో కూడా చూస్తారు, వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఇస్తే, కొంతమంది చూడరు, పరంపరగా ఫాలో అయ్యే వాళ్ళు. ఇప్పుడు నేను వెళ్ళిన అతను ఆన్లైన్లో చూడరు. అతను మా అన్నయ్య ఇది చూపిద్దామని చెప్పి నేను ఇట్లా తీసుకుంటానండి మీకు ఇస్తానంటే, లేదు స్వామి నేను అట్లా చెప్పాను, నాకు ఆ వ్యక్తి రావాలి, నాడి అనే చూడాలంటే ఆ వ్యక్తి వచ్చి నా ముందర కూర్చుంటే ప్రిడిక్షన్ కరెక్ట్ వస్తుంది స్వామి, నేను అట్లా చూడను అని ఆయన జెన్యూన్గా చెప్పాడు. సో కొంతమంది ఇలా కూడా ఆన్లైన్లో చూసే వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చూస్తే ఆ రీడింగ్స్ వీడియోస్ చూస్తే మన పేర్లు అంటే దేవుడి పేరు మీద ఏదో రకంగా మ్యాచ్ అవుతుందండి. మరి చైనా వాళ్ళ పేర్లు రాబర్ట్ అని, జోసెఫ్ అని, వాళ్ళ పేర్లు ఎలా మ్యాచ్ అవుతుంటాయి? సో అది ఆ లిపిలోనే ఏదో దాగి ఉందండి మొత్తానికి. ఓకే, ఆ ఇన్ఫర్మేషన్ మనకు బయటకు రానియరు కాబట్టి ఆ లిపిలోనే సమ్ ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళకి. కొంతమంది ఏమంటారంటే అసలు ఏమి ఉండదు దాంట్లో, వాళ్ళు వచ్చినప్పుడు మాత్రం అది కనిపిస్తాయి అంటారు కొంతమంది. అది జీవనాడి అండి, జీవనాడి, అది జీవనాడి. నేను జీవనాడి గురించి చెప్తాను, అది జీవనాడి. సో దీది వీళ్ళు మీరు వీడియోస్ చాలామంది చూడొచ్చు, చైనా వాళ్ళు వీళ్ళు చేస్తుంటే వాళ్ళు పర్టికులర్ వాళ్ళ పేర్లు ఏంటి, వాళ్ళ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నారు, ప్రజెంట్ లైఫ్ ఏంటి, అన్నీ వాళ్ళు డీకోడ్ చేయగలుగుతున్నారు.
సో ఇట్లా మీకు అయితే జీవనాడికి వస్తే మన పూణేలో ఒక అతను ఉన్నారు, కరెక్ట్గా నాకు పేరు గుర్తు రావట్లేదు, బట్ పూణేలో ఉంది అతను హీస్ ఫేమస్ ఫర్ జీవనాడి అని నేను విన్నాను. ఓకే. సో ఏం జీవనాడి ఏంటంటే మీరు వెళ్ళినప్పుడు ఆ జీవనాడి కాన్సెప్ట్ ఏవి సుందరం గారి ఎపిసోడ్ అని చెప్తాను కదా. సో ఏవి సుందరం గారు, ఇది కూడా మీరు ఛానల్లో ఉంది చూసుకోవచ్చు. అతను ఒక ఎక్స్పీరియన్స్ చెప్పాడనమాట. ఎవరిది? ఏవి సుందరం గారిది. అతను అండ్ పులిప్పని అనే ఒక ఆథర్ ఉన్నారు, చాలా గొప్ప ఆథర్, తమిళ్ ఆస్ట్రాలజీ బుక్స్ కూడా ఉన్నాయి అతనివి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, మంచి ఫ్రెండ్స్. సో వీళ్ళిద్దరు కూడా ఇలా నాడి గురించి తెలుసుకుందాంలే అని చెప్పేసి ఒకసారి వెళ్ళారంట. ఒక అతని దగ్గరికి వెళ్తే నార్మల్గా నాడీ పాములు ఎవరికి చేతికి ఇవ్వరండి వాళ్ళు, వాళ్ళ కష్టం అది. ఓకే. సో బట్ ఆ రోజు ఎందుకో అతనికి ఆ పులిప్పని వాళ్ళ ఏవి సుందరం గారి ఫ్రెండ్ పులిప్పని గారికి చదవండి అని చెప్పి ఇచ్చారంట చేతికి. ఆయన తీసుకొని చదవగానే ఆ లీఫ్ ఎవరు చదువుతున్నారు, ఆ చదువుతున్న వ్యక్తిలో ఆ టైంలో ఏం జరుగుతుంది. ఆయన పేరు సుందరయ్య, యాక్చువల్ పేరు ఆయన పేరు ఇప్పుడు వాడుకలో ఉన్నది పులిప్పనే, బట్ యాక్చువల్ పేరు ఆయన సుందరం అంట. సుందరం ఆయన ఇప్పుడు ఆయన స్వరశాస్త్రం గురించి ఒక బుక్ రాస్తున్నాడు అనేది అందులో వచ్చిందంట. ఓకే. ఓకే, ఇది ఆయన అది చూసి షాక్ అయ్యాడు. ఓకే, అట్లా ఎలా వచ్చింది, నా పేరు సుందరం అని వచ్చింది, ఇప్పుడు నేను ఏం చెప్పి పని చేస్తున్నానో అది వచ్చింది అని చూడు అని చెప్పి ఏవి సుందరం గారికి ఇచ్చారట. ఆ ఏవి సుందరం గారు తీసుకోగానే ఇమీడియట్లీ ఆ వర్డ్స్ చేంజ్ అయిపోయినాయి అంట. వర్డ్స్ చేంజ్ అయిపోయి సుందరం, సూర్య దశ నడుస్తున్న సుందరం ఓకే అని వచ్చిందంట. ఆయనకప్పుడు సన్మహాదశ నడుస్తుంది, ఆయన పేరు సుందరం. ఓకే. ఇది వాళ్ళు ఏంటి చెక్ చేయడానికి కదా, వాళ్ళు తెలుసుకోవడానికి వెళ్ళారు కదా. నేను ఇందాక అందుకోసం మీకు చెప్పాను, దాన్ని చెక్ చేయడానికి ఎప్పుడు వెళ్ళకూడదు. అయితే ఈ రెండిట్లో వాళ్ళ ఫ్రెండ్ సుందరం గారి ఫ్రెండ్ పులిప్పని గారు ఆ స్వరశాస్త్రం బుక్ అనేది ఇంతవరకు కంప్లీట్ చేయలే ఆయన లైఫ్లో. కంప్లీట్ చేయకుండానే ఆయన వెళ్ళిపోయారు. సుందరం గారు పులిప్పని గారు. సుందరం గారికి ఏమో సన్మహాదశలో ఆయన గ్రేట్ నాడీ ఆస్ట్రాలజర్. ఎందుకంటే ఆయన ఉదాహరణ చెప్పాలి. సుందరం గారు, మీరు ఏవి సుందరం గారి గురించి చెప్పారు కాబట్టి, సత్యనారాయణ నాయక్ గారి దగ్గర మేము భృగునాడి నేర్చుకుంటున్నప్పుడు మా క్లాస్కి వచ్చారు సుందరం గారు. ఓకే. చార్ట్లు ఇవ్వమన్నారు. నా జాతకం కూడా నేను వేస్తే ఆయన నా చార్ట్ చూసి మీ నాన్నగారు చనిపోయి ఉండాలి అన్నారు. ఆయన చూడండి చెప్పేశాడు. ఆయన మీకు మ్యారేజ్ లేట్గా అయి ఉండాలి, 34 or 33 అని చెప్పాడు. ఆయన 2 విషయాలు చెప్పేశాడు అక్కడ. అంతే. నాడీ ఆస్ట్రాలజీలో మంచి నాలెడ్జ్ ఉంది సుందరం గారికి. 100% తమిళన్ అనుకుంటా కదా ఆయన. ఎస్ తమిళన్ గారు, తమిళనే చాలా గొప్ప వ్యక్తి. ఆయన రీసెంట్గా ఆయనని మనం కోల్పోయాము. ఆయన సన్మహాదశలో ఏం జరిగింది? సన్మహాదశలో ఆయనకి ఎప్పుడు ఆయన ఆస్ట్రాలజర్, ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకి ఆబ్వియస్లీ తెలిసి ఉంటుంది. సన్మహాదశలో ఆయనకి ఏం హెల్త్ ఎఫెక్ట్ లేకుండానే ఈ గాట్ అన్ హార్ట్ అటాక్. ఓకే. సన్ రిప్రజెంట్స్. ఓకే. సో సన్ మహాదశలో ఆయనకు హార్ట్ అటాక్ వచ్చింది, బట్ సమ్హౌ గాట్ ఎస్కేప్డ్. సో ఇది ఆయన ఎక్స్పీరియన్స్లో చెప్పారనమాట. ఓకే. సో మీరు ఎప్పుడు కూడా నాడీని మీరు టెస్ట్ చేసుకోవడానికి చూడకండి. అయితే నేను వెళ్ళకూడదు అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉండి మీకు చూపించుకోవాలని మీకు అనిపిస్తే ఖచ్చితంగా వెళ్ళొచ్చు. అదే, అట్లేం లేదు. టెస్ట్ చేయడానికి వెళ్ళాలి, టెస్ట్ చేయడానికి వెళ్ళకూడదు. ఓకే. అలా అనమాట. అంటే నేను హేతువాదిగా పుట్టాను కాబట్టి, హేతువాదిగానే నేను తిరిగాను కాబట్టి, సత్యాన్వేషణ నా హాబీ. నేను అందుకోసం ఏం చేసినా అనుమానిస్తానే ఉంటా, అందరిని అనుమానిస్తానే వెళ్తూ ఉంటా. ఓకే. కాబట్టి మరి వెళ్ళకూడదు. అయితే అదే అట్లేం లేదు, వెళ్ళొచ్చు. బట్ మీకు కంప్లీట్గా మీకు ఇంట్రెస్ట్ వచ్చిన రోజే మీరు వెళ్తారు. ఇంతవరకు నేను చెప్పినా కానీ ఇంకెవరైనా చెప్పినా ఇంకా 10 మంది చెప్పినా మీరు వెళ్ళరు. ఏ రోజైతే మీకు అనిపిస్తుందో ఆ రోజే వెళ్తారండి. ఎందుకు వైద్యం 3 సార్లు వెళ్ళాను, క్లాసులు పీకాను. వెళ్ళారు. చెప్పండి, మీకు ఏమైనా ఉపయోగం వచ్చిందా? రాలేదు. అదే అదే మోసం చేస్తున్నారు. నేను డబ్బులు కట్టిన డబ్బులు నాకు వెనక్కి ఇచ్చేయమన్నా ఇచ్చేసారు. అంటే నేను జర్నలిస్ట్ అని చెప్పా, వాళ్ళు వెనక్కి ఇచ్చేసారు. ఆటో పిలిపించారు, అక్కడ దింపించమన్నా, అది అన్ని చేసి వచ్చా. అయితే మీరు చెక్ చేయడానికి వెళ్ళాను అంటున్నారు కదా, ఇలాంటి ఎపిసోడ్ నా రీసెర్చ్ ఇంకో కూడా తెలిసింది. శశికాంత్ ఓక్ అని ఒక అతను ఉన్నారండి, వింగ్ కమాండర్. అతను రిటైర్, అంటే ఆర్మీలో ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు. సేమ్ ఇట్లనే అతనికి నాడీ ఆస్ట్రాలజీ గురించి తెలిసినప్పుడు సేమ్ మీలాగే అతను కూడా వెళ్ళి అసలు దీన్ని అంతా బయట పెట్టాలి, ఎంతమందిని మోసం చేస్తారు వీళ్ళు, అంత ఫేక్ ఇది అని చెప్పేసి ఒక అతని దగ్గరికి వెళ్ళారంట. అతను
వెళ్ళి చూసేసరికల్లా ఏ ఆలోచనతో వాళ్ళని బయట పెడదామన్న ఆలోచనతో వెళ్ళిన వ్యక్తి అంతే ఆపోజిట్ ఆలోచనతో బ్యాక్ వచ్చాడు. కంప్లీట్గా అతను షాక్ అయిపోయి అతను దాన్ని బిలీవ్ చేయడం స్టార్ట్ చేశాడు. అతను అసలు అలా ఎలా, నేను ఎయిర్ ఫోర్స్లో పనిచేస్తానని ఆయనకి ఎట్లా తెలుసు, నాకు ఏజ్ అని ఎట్లా తెలుసు అని మొత్తం ఆయన రీడింగ్ జరిగిన తర్వాత ఆయన ఒపీనియన్ అంతా మార్చుకున్నాడండి. దెన్ ఈ గాట్ మెస్మరైజ్డ్. ఆయన రీడింగ్లో వాళ్ళకి అతను చెప్పారంట, మీరు మొత్తము మీ రిటైర్మెంట్ వరకు పనిచేయరు, మీరు రిటైర్ అయిపోతారు, దాని తర్వాత పలానా జాబ్ చేస్తారు అవి అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఆయన లైఫ్లో అదే జరిగింది. సో అలా జరగడం వల్ల ఆయన ఏం చేశాడంటే చాలా గొప్ప పని చేశాడన్న అతను. ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది ఇట్లా నాడీ రీడర్స్ ఉన్నారో వాళ్ళ డీటెయిల్స్ తీసుకున్నారు. డీటెయిల్స్ తీసుకొని ఇప్పటికి చాలా వివరణ గురించి ఆయన గురించి వెతికితే మీకు ఇప్పటికి ఆయన నెంబర్ దొరుకుతుంది. ఆ నెంబర్కి మెసేజ్ పెడితే ఒక 50 రూపీస్ ఫోన్పే చేయమంటారు. ఆ 50 రూపీస్ వేసి మీరు ఏ లొకేషన్లో ఉంటారు ఆ లొకేషన్ పెడితే మీ చుట్టుపక్కల ఉన్న జెన్యూన్ ఆస్ట్రాలజీ ఆయన డేటాబేస్లో ఉన్న నాడీ రీడర్స్ యొక్క డీటెయిల్స్ మీకు పంపిస్తారు. ఓకే. సో నేను అట్లా కూడా అతన్ని కాంటాక్ట్ అవ్వడం జరిగింది, కొంతమంది తీసుకున్నాను. వీళ్ళ లిస్టులో ఆయన పంపించిన లిస్టులోనే ఈ విజయవాడన అతను ఉన్నాడు. సెకండ్ మా ఫ్రెండ్ చూపించుకున్న అతన్ని కూడా ఆ లిస్ట్లో ఉండిందనమాట. ఓకే. సో అలా అతను చాలా గొప్ప పని చేశారు. చాలా మొత్తం డేటాబేస్ తీసి అసలు మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎంతమంది జెన్యూన్గా ఉన్నారు అని చెప్పి ఆయన చాలా మంది దగ్గరికి వెళ్ళాడు కూడా. ఇప్పుడు డేటాబేస్లో తీసినప్పుడు ఈ లీఫ్స్లో రాసి ఉన్నాయన్నీ కూడా ఆన్లైన్లో చేసి పెట్టియచ్చు కదండి. ఇప్పుడు చాలా టెక్నాలజీ మారిపోయింది కదా. రీడింగ్ రాదు కదండి మరి దాని గురించి. ఆ రీడర్స్ నుంచి తర్జుమా చేసి ఆ లీఫ్స్ అన్ని తర్జుమా చేసి పెడితే వచ్చేస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళు ఆ పరంపర నుంచి వస్తుంది కదండి, అది వాళ్ళ జీవనాధారం. సో అది వేరే వాళ్ళకి నేర్పించేస్తే వాళ్ళ వృత్తి పోతుంది కదా. అదే. సో అందుకోసం వాళ్ళు ఆ పని చేయట్లేదు. డిజిటలైజ్ చేయడం కానీ ఇష్టం వచ్చిన వాళ్ళకి నేర్పించడం కానీ వాళ్ళు చేయట్లేదు. అదే. సో ఇప్పుడు కూడా మీరు అందుకోసమే మీరు వేరే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆస్ట్రాలజీస్కి గురువులు ఉంటారు, చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, కోర్సులు ఉంటాయి. కానీ దీనికి మాత్రం చాలా క్లోజ్డ్ గ్రూప్ ఇది. ఓకే. ఇది చాలామంది ఎవరికి చెప్పరు. ప్రస్తుతానికి నాడీ ఆస్ట్రాలజీ మీద మొన్నటి వరకు ఏవి సుందరం గారు, దాని తర్వాత ఉమాంగ్ తనేజా అని ఒక ఢిల్లీ వ్యక్తి అతను, వాళ్ళు ఇంకా ముందు వాళ్ళు. ఇప్పుడు అట్ ప్రెజెంట్ కొంచెం యాక్టివ్గా ఏవి సుందరం గారి శిష్యుడు అభిజిత్ కృష్ణ అని ఒక బెంగాలీ అతను ఉన్నాడు. అతను కూడా కొంచెం నాడీ ఆస్ట్రాలజీలో మంచి ఎఫిషియెంట్ పర్సన్ అన్నమాట. సో చాలా క్లోజ్డ్ గ్రూప్లో ఉంది ఆ నాలెడ్జ్. ఇప్పుడు మీరు అంటున్నట్టు భృగునంది నాడి కానీ ఇంకో నాడి కానీ అది డిఫరెంట్ టైప్ ఆఫ్ నాడీ ఆస్ట్రాలజీ. అది హోషియార్పూర్లో కొన్ని ఫ్యామిలీస్లో ఉన్నాయి అంటారు. హోషియార్పూర్లో ఉన్నది వచ్చేసండి మన భృగు సంహిత. ఎస్, భృగు సంహిత అది ఉంది, అది కరెక్టే. అది దాని గురించి కూడా నేను చూశాను. హుషార్పూర్లో ఆ ఫ్యామిలీ దగ్గర కొన్ని పేపర్స్ ఉండిపోయినాయి ఎప్పటికీ, ఆ భృగు సంహితకి సంబంధించిన పేపర్స్. ఇప్పుడు ఆ ఫ్యామిలీలో ఇద్దరు దగ్గర విడిపోయి అన్న తమ్ముల దగ్గర కొంతమంది దగ్గర ఉన్నాయని. భృగు సంహిత బుక్స్ కూడా వచ్చేసినాయి కదా ఇప్పుడు బయట. భృగు సంహిత బుక్స్ వచ్చాయి, కాకపోతే వాళ్ళ దగ్గర ఉన్నాయి ఏంటంటే అండి, నాకు 1980s అనుకుంటా, 80sలోనే మిడ్ 80sలో ఒక దీని గురించి తెలిసిన వ్యక్తి, ఒక అబ్రాడ్ నుంచి ఒక వ్యక్తి వచ్చి ఆయన దగ్గరికి తీసుకెళ్ళామంటే ఏదో పట్టుకొని వెళ్ళి అతని దగ్గరికి తీసుకెళ్తే అతను జస్ట్ వెళ్ళి కూర్చొని ఉన్నాడంట అంతే. ఆయనకు సంబంధించిన లీఫ్ ఇన్ ద సెన్స్ లీఫ్ అది కాదు, పేపర్, అది నార్మల్ బుక్ లాగానే ఉంటుంది. ఆ పేపర్ ఆయన తీసి ఆయన ముందర పెట్టాడట. పెట్టి అందులో ఏమున్నాడో మొత్తం చదివాడు. వచ్చిన ఆ వ్యక్తి పేరేంటి, ఏ కంట్రీ నుంచి వచ్చాడు, ఎందుకోసం వచ్చాడు, అసలు టెస్ట్ చేయడానికి వచ్చాడా లేకపోతే ఆయన ఉద్దేశం ఏందనేది మొత్తం అందులో వచ్చేసింది. మీరు చెప్పే బుక్స్ వచ్చినాయి ఇవన్నీ అన్నీ వచ్చేసి నార్మల్ జనరల్ పరాశర టైప్ ఆఫ్ ఇది కాన్సెప్ట్స్. ఇది వచ్చేసి ప్రాపర్గా నాడీ టైప్ ఆఫ్ జీవనాడీ టైప్ ఆఫ్ సంహిత అనమాట. సో మీకు అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు హుషార్పూర్ వెళ్ళినా కూడా అక్కడ మీకు సంబంధించిన చాప్టర్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, చాలా తక్కువ వరకే మిగిలిపోయినాయి వాళ్ళ దగ్గర, మిగతా వాళ్ళతో చాలా కోల్పోయారు అని వాళ్ళు చెప్తూ ఉంటారు. ఓకే. కరోనా టైంలో అభిజ్ఞానంద్ అనే కుర్రాడు బాగా వైరల్ అయ్యాడు, మీరు ఆయన ఫాలో అయ్యారు? ఎస్, నేను చూసానండి. అప్పటి నుంచి కూడా ఆ అబ్బాయి అప్పుడు 12 years 14 years హార్డ్లీ. అతని ప్రిడిక్షన్స్, అతను ఒక రకంగా చెప్పాలంటే అండి, నేను ఫస్ట్ అతని గురించి నేను చూసేటప్పుడు
అబ్బాయి చాలా సాధన ఉంది ఆ అబ్బాయికి, వాక్శుద్ధి, సాధన, ఈ రెండిటికి గలక ఈ జ్యోతిషం అనే నాలెడ్జ్ జాయిన్ అయితే ఎక్సలెంట్ ప్రిడిక్టర్ అవుతారండి. ఆ అబ్బాయికి అదే కాంబినేషన్ జరిగింది అని నేను అనుకుంటున్నాను. అదే జరిగింది, ఆబ్వియస్లీ అదే దాని రిజల్ట్ మనకు కనిపిస్తుంది కూడా. అదే ఏజ్ ఆఫ్ 9 ఆ అబ్బాయి ఐకాస్లో జాయిన్ అయిపోయి అన్ని కోర్సులు సాంస్క్రిట్ అంత చదివేసి ప్యాటర్న్ తీసేసరికల్లా అవును ఆయనకి పలానా 2019 డిసెంబర్ నుంచి 2020 ఏప్రిల్ వరకు ఒక కష్టకాలంగా ఉంది ప్రపంచానికి ముందే చెప్పాడు, వీడియో పెట్టాడు. అవును చెప్పేశాడు. సో ఏదర్ వరల్డ్ వార్ అన్న వస్తుంది, లేకపోతే ఏదైనా రోగం అన్న వస్తుంది, చాలా మంది చనిపోతారు అది కదా అని చెప్పాడు. అవును, అలానే జరిగింది. సో నేను అతని మైండ్లో పెట్టుకున్నాను, ఓకే అతను ఫాలో అయ్యేవాడిని. వన్ ఫైన్ డే అతను ఏం చేశాడంటే, ఇది జరిగి ఒక 1.5 year అట్లా అవుతుంది, అతను ఆయన రీసెర్చ్ గ్రూప్ని ఒకటి తయారు చేద్దామని ఆయన అనుకొని అతని వెబ్సైట్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ చేసి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు పెట్టండి, నేను వాళ్ళ వర్క్స్ లేకపోతే వాళ్ళ పర్సనల్గా ఫేస్ టు ఫేస్ జూమ్ కాల్ ద్వారా వాళ్ళని ఇంటర్వ్యూ చేసి నేను పెట్టుకుంటాను అన్నప్పుడు నేను నా డీటెయిల్స్ పెట్టానండి. పెట్టినాక అతనికి నచ్చి గ్రూప్లో జాయిన్ అవ్వడం జరిగింది. గ్రూప్లో జాయిన్ అయ్యాక ఆయన వర్క్ ఏంటి, ఆయన ఎట్లా చేస్తాడు, ఈ గ్రూప్లో వర్క్ ఎట్లా జరుగుతుందంటే నేను బ్రీఫ్ చెప్తాను మీకు. ఆయన మెయిన్ వే ఆఫ్ ప్రిడిక్షన్ ఏంటంటే ఫైండింగ్ ప్యాటర్న్స్ ఇన్ టైం సైకిల్ ఎట్లా జరుగుతుంది, ఏ ప్యాటర్న్స్ ఎలా ఉంటాయి. ఒక ఎర్త్క్వేక్ ఉంది, దానికి సంబంధించిన డేటా తీసి ఏ ప్యాటర్న్లో జరుగుతుంది ఇది, ఒక సైక్లోన్ జరిగింది, ఒక వార్ ఉంది. సో ఇట్లాంటివన్నీ ఆయన ప్యాటర్న్స్కి సంబంధించి రీసెర్చ్ చేసి ఆయన చేస్తుంటారన్నమాట. సో ఆ గ్రూప్లో జాయిన్ అయ్యాక నేను లాస్ట్ 2024 డిసెంబర్ నుంచి లాస్ట్ 1 year వీఆర్ ఏబుల్ టు డూ మన ఎర్త్క్వేక్ సంబంధించిన రీసెర్చ్ అనమాట. సో మీరు ఆ 2024 డిసెంబర్లోనే ఒక వీడియో వచ్చింది, మీరు చూస్తే ఆయన క్లియర్గా చెప్పాడు, అందులో యూట్యూబ్ కూడా కొన్ని ఆపేశారు వీడియోలు కూడా. అవును, చెప్పాడు ఈ నెక్స్ట్ ఇయర్లో ఎన్ని ఎర్త్క్వేక్లు వస్తాయి, ఏమేమి జరుగుతుందో అంతా చెప్పాడు. సో అలా ఆయన వర్క్ జరుగుతుంది. నేను గమనించింది, ఆయన అబ్జర్వేషన్ ఏంటి అసలు, ఎర్త్క్వేక్స్ ఎందుకు వస్తాయని చెప్తాడు ఆయన. మీకు ఇది వరాహమిహిరుడిది బృహత్ సంహిత ఉంది కదండి, బృహత్ సంహిత దొరకడం మన అదృష్టం అండి. దాంట్లో మీకు లేనిదనేది ఉండదు, కాకపోతే దాన్ని లిటరల్గా మీరు చదవారనుకోండి దాని ఉపయోగం ఏమి ఉండదు. దాన్ని ఎంతో కొంత డెప్త్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చదివితే కానీ దాన్ని మీరు అప్లై చేయలేరు. కొన్ని ప్యాటర్న్స్ వరాహమిహిరుడు గారు చెప్పారు అందులో. సూర్యుడు ఇలా ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది, చంద్రుడికి ఇలా వెళ్ళినప్పుడు ఇలా జరుగుతుంది, ఏ గ్రహాలు ఏ నక్షత్రంలో ఉన్నప్పుడు ఏ రాశుల్లో ఉన్నప్పుడు ఏమేమి రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి ఆయన చాలా డీటెయిల్గా ఇచ్చారు. సో ఈ నాలెడ్జ్ పట్టుకున్నారు అండ్ ఇయర్స్ డేటా ఎప్పుడెప్పుడు ఏం జరిగింది అనేది పట్టుకొని ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఎక్సలెంట్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే, అలా రీసెర్చ్ జరిగిందనమాట. ఓకే, సో ఆ ప్రిడిక్షన్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఆయన చెప్పినవి, ఆయన చాలా లిమిటెడ్గా ప్రిడిక్షన్స్ చేస్తాడు. అదే ఒక జ్యోతిషుడు నాకు తెలిసి చేయాల్సింది అదే పని, చాలా లిమిటెడ్గా చేయాలి అండ్ అక్యురసీ కూడా అంతే హై రేంజ్లో ఉండాలి. ఓకే, సో ఆయన మీరు గమనిస్తే ఒక వీడియో చేస్తే అతను హార్డ్లీ ఒక 5-6 ప్రిడిక్షన్స్ కంటే ఎక్కువ ఇవ్వడు. సో అవి కూడా ఖచ్చితంగా 90 to 95% ఆయన చేసినవి కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మార్కెట్లో యూట్యూబ్ వచ్చిన తర్వాత కుటీర పరిశ్రమగా మారిపోయింది ఆస్ట్రాలజీ అనేది. చాలామందికి ఉపాధి చూపిస్తుంది. ఉపాధి కొంతమంది చూపించిందంటే కొంతమంది కోల్పోతున్నారని, ఆదాయ వనరులు కోల్పోతున్నారు. దీని మీద మీరు ఏమంటారు? నేనేమంటానంటే అండి, ఇది ఒక సబ్జెక్టే, అందరిలాగా అందరూ నేర్చుకోవాల్సిన సబ్జెక్టే. కాకపోతే దాన్ని ఎప్పుడు కూడా మీరు కమర్షియలైజ్ చేయకూడదు. ఒక జీవనోపాధిలాగా మీరు ఉపయోగిస్తున్నారు అంటే అది మీ చాట్లో ఉండాలి. ఆ చాట్లో ఉంటేనే మీరు అది చేయగలుగుతారు. మీరు దాన్ని కమర్షియలైజ్ చేస్తున్నారంటే అగైన్ మీరు చెడు కర్మ చేస్తున్నట్టే. సో ఇప్పుడు చాలామంది మీరు కనిపిస్తుంటారు బయట, వాళ్ళు కొన్ని రోజులు అలా ఏదో చదివేసుకుంటారు, ఇది ఇలా జరిగితే ఇది ఇలా జరిగితే జరుగుతుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అది చాలా మైనస్ అయిపోతుందండి ఈ శాస్త్రానికి. వాళ్ళ వల్ల
ఒరిజినల్గా నేర్చుకున్న వాళ్ళు, పరంపరల నుంచి వచ్చిన వాళ్ళు, వాక్శుద్ధి ఉన్నవాళ్ళు, సాధన ఉన్నవాళ్ళు, వీళ్ళంతా సైడ్ అయిపోవాల్సి వస్తుంది. ఎందుకంటే 90% వీళ్ళు ఉన్నారు, అవును, ఒరిజినల్ వాళ్ళు 10% ఉన్నారు. అదే జనాలు కూడా అర్థం కావట్లేదు ఎవరు ఒరిజినల్ ఎవరు ఫేక్ అనేది. అంతే అండి. ఇది ఒక సింపుల్ లైక్ హాస్పిటల్స్ అండి. అవును, ఏం లేదు, ఇప్పుడు మన హాస్పిటల్స్ ఎన్ని ఉన్నాయి, పుట్టగొడుగుల్లాగా వచ్చాయి. కానీ కరెక్ట్గా చూసే డాక్టర్స్ ఎంతమంది, హ్యాండ్ ఫుల్ ఆఫ్ డాక్టర్సే ఉన్నారు. ఎన్నో రకాలుగా వైద్యం చేసే వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. అంటే డబ్బులు చేరిపోయిన తర్వాత నేర్చుకోవాలని తపన కూడా పోతుంది. 100%. ఏదో పెళ్ళి ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, ఉద్యోగ ప్రమోషన్ ఈ 3 నేర్చుకుని చెప్పేస్తారు. మంచి విషయం తీసారండి మీరు. ఎప్పుడైనా కరెక్ట్ జ్యోతిష్యం అంటే అసలు ఈ జ్యోతిష్యం అనేది ప్రిడిక్షన్ వచ్చేసి ఒక బై ప్రోడక్ట్ అండి. నేను అది నమ్ముతాను. యాక్చువల్గా అదే కాన్సెప్ట్. ప్రిడిక్షన్ పార్ట్ ఈజ్ జస్ట్ ఏ బై ప్రోడక్ట్ ఆఫ్ జ్యోతిష. అసలుగా నేర్చుకోవాల్సింది ఏంటి, నీ పూర్వకర్మ ఏంటి, నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకంలోకి, ఎలా ఉండాలి, తర్వాత ఏం చేసుకోవాలి, నువ్వు ఎలా వెళ్ళిపోవాలి, అది చూడాలి. కానీ మన మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, పిల్లలు ఎప్పుడు పుడతారు, నాకు ప్రమోషన్ ఎప్పుడు వస్తాయి, డబ్బులు ఎప్పుడు వస్తాయి, ఓవర్ నైట్గా నేను మిలియనర్ అయిపోతానా, ఇవన్నీ కూడా సిల్లీ థింగ్స్ అండి అసలు. అందుకోసమే మీరు గొప్ప గొప్ప ఆస్ట్రాలజర్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ క్వశ్చన్స్ అసలు ఎంటర్టైనే చేయరు. వాళ్ళు అసలు అలాంటి వాళ్ళని వాళ్ళు రాగానే ప్రశ్నతోనే వాళ్ళు వాళ్ళు పసిగట్టేస్తారు అసలు ఎందుకు వచ్చాడు వీడు అని చెప్పేసి. అసలు ప్రశ్న ఆస్ట్రాలజీ ఇస్ ఎ వెరీ మెస్మరైజింగ్ టాపిక్ అండి. కరెక్ట్. ప్రశ్న ఆస్ట్రాలజర్, పర్ఫెక్ట్ ఆస్ట్రాలజర్ ఉంటే ఒక అతను వచ్చి మీ దగ్గర క్వశ్చన్ వస్తుందంటే వాడు వచ్చి అలా కామ్గా కూర్చోవాలి, అంతేనంట. అవును, మీ నోరు మెదపకూడదు. ఈ ఆస్ట్రాలజర్ చెప్పగల ఎందుకు వచ్చాడని చెప్పేసి. అదే సో చార్ట్ ఇమీడియట్గా గీస్తే వాళ్ళు ఆ అబ్బాయి అసలు ఎందుకోసం వచ్చాడు, ఏ క్వశ్చన్తో వచ్చాడు, ఏ ఉద్దేశంతో వచ్చాడు, ఏం కావాలి అతనికి అనే ఆస్ట్రాలజర్స్ ఇవాళ రేపు చాలా తక్కువ మంది. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? మీ జాబ్ వృత్తి రీత్యా ఇచ్చారు, చేస్తుంటారు? నేను చేస్తూ ఉంటాను. కాకపోతే నేను కమర్షియలైజ్ చేయలేదు ఇంతవరకు. ఓకే. కాకపోతే నేను ఏంటంటే మా గురువు గారు చెప్పింటే ఏంటంటే నువ్వు ఎంతో కొంత ఛార్జ్ చెయ్యాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఛార్జ్ చేయకపోతే టైంతో పాటు అండి. ఇంకోటి ఏంటంటే నువ్వు కనుక ఛార్జ్ చేయకపోతే నీ దగ్గరకు 100 మంది వస్తారు. అవును, నేను చెక్ చేయడానికి ఒకడు వస్తాడు, నేను టైం పాస్ కాక వాడు నీ దగ్గరకు వస్తాడు, పక్కన ఆస్ట్రాలజర్ తీసుకున్నాడు తెలుసుకోవడానికి వస్తాడు. సో చెక్ చేద్దాంలే, టైం పాస్కి వెళ్ళి చెక్ చేద్దాంలే అని వస్తాడు. అన్నప్పుడు నేను అందుకోసం గురువు మాట వినాలి. నా 9th హౌస్లో శని ఉన్నాడండి, రెట్రోగ్రేడ్ శని. సో ఏ లగ్నం ఇది? నాది మేష లగ్నం. సో కాలపురుష కుండలి. అయితే గురువు మాట వినాలి. గురువు మాట వింటే నా ప్రోగ్రెస్ ఉంటుంది. సో నేను స్టార్టింగ్లో అది కొంచెం పక్కన పెట్టి నేను ఏం చేశానంటే అందరికి చెప్పడం మంచిదే కదా అని చెప్పి నేను కొంతమందిని ఎంటర్టైన్ చేశాను. తర్వాత నాకే తెలిసింది ఓకే ఇది కరెక్ట్ కాదు. చాలామంది టైంపాస్కి వచ్చి అడగడం మొదలుపెట్టారు, అది ఇది అని ఏదో వాళ్ళకి గుర్తొచ్చిన క్వశ్చన్ అడగడము అది చేశారు. సో నేనేం చేశానంటే జస్ట్ ఒక బేసిక్ అమౌంట్ ఇది ఉంటే నేను చెప్తాను అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే అప్పుడు వస్తారు మన దగ్గర. అది మనకు కావాల్సింది. అది కూడా నేను ఒక అమౌంట్ ఒక దాన్ని కలెక్ట్ చేసి పలానా పర్పస్కి వాడదామని చెప్పేసి చేయడం తప్ప. పైగా ప్రాక్టీస్ చేయకపోతేనేమో అసలు ముందు విద్య పోద్ది 100% ప్రాక్టీస్ ఉండాలి. అమ్మో జ్యోతిషంలో మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, ప్రాక్టీస్ లేకపోతే ఎంతో కొంత ఏ కాంబినేషన్ లో అతనికి ఈ పరిస్థితి వచ్చింది అనేది కూడా అర్థం కావాలన్నా చెప్పాలి. సో దానివల్ల మనం రెగ్యులర్గా చదువుతూ ఉండాలి. అండ్ ఇంకోటి నేను ఖచ్చితంగా చెప్పగలుగుతానండి, 1 లైఫ్ టైం సరిపోదండి జ్యోతిషం అంతా చదవాలండి. యు ఆర్ ఆల్వేస్ ఏ స్టూడెంట్ జ్యోతిషంలో. అదే మీరు ఎంత చదువుకున్నా ఇంకో కొత్త కోణం, అదే పాయింట్ మీరు రేపటి చదివినా నిన్న పాయింట్ కాకుండా ఇంకో పాయింట్ మీకు గుర్తొస్తుంది అక్కడ. సో ఈ పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. అంటే దాన్ని బట్టి ఏంటంటే మీరు ఎంత దాని మీద అధ్యయనం చేస్తూ ఉంటే మీకు అంత లోతు తెలుస్తూ. ఓకే. ఇప్పుడు హస్త సాముద్రికం చెప్పేవాళ్ళు ఎందుకని కనుమరుగైపోయారు అసలు? కష్టం అది. అయితే ఇది మీకు మన ఇండియాలో యాక్చువల్లీ ఇండియాలోనే స్టార్ట్ అయింది. అది హీరోకి ఎక్కువ పేరు వచ్చింది. అవును. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే హీరో వచ్చి మన దగ్గర నేర్చుకుని వెళ్ళాడు. హీరో పోషించింది ఇండియా. హీరోని పోషించింది ఇండియా. సో హీరో
ఏం చేశాడంటే అతని బయోగ్రఫీ బుక్లో అతను ముంబైకి వచ్చాడంట. అప్పుడు వచ్చి కొన్ని రోజులు ఉండి ఆ ముంబైలో పరంపర సాముద్రిక శాస్త్రం నేర్పించే వాళ్ళ దగ్గర కొన్ని నేర్చుకొని దెన్ అతను దాన్ని ఇంప్రవైజ్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల ఆయనకు అంత పేరు వచ్చింది. సో పామిస్ట్రీ అనేది కీరో గొప్ప అని అనుకుంటారు, బట్ దాని మూలాలు మన దగ్గరే ఉన్నాయి. ఓకే. సో పామిస్ట్రీకి ఏంటంటే పామిస్ట్రీలో కూడా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయండి. కాకపోతే ఇంక చాలామంది వేలకొల్లం చేసేవాళ్ళంటే 2 చేతుల్లో వాడికి జాతకం ఉండదా, వాడి గీతలే ఉండవు కదా, మరి మీరు ఎట్లా చెప్తారు ఏంటి అనేది. యాక్చువల్లీ ఇవన్నీ సబ్సిడరీ అండి. ఓకే. జ్యోతిషం వచ్చేసి ప్రైమరీ, ఇవన్నీ సబ్సిడరీ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు పామిస్ట్రీలో మీ లగ్నము మీ బర్త్ టైం రెక్టిఫికేషన్కి పామిస్ట్రీతో చేయొచ్చు. ఓకే. మీ హ్యాండ్ లైన్స్ బట్టి మీది ఏ లగ్నమో చెప్పొచ్చు. ఓకే, మీరు చెప్తారు నా చూసి. అది మనం ఒకరోజు సపరేట్గా సెషన్ పెట్టుకుందాము. ఇక్కడ మనం టెస్ట్ చేసాం అనుకోండి, సబ్జెక్ట్ ఇది అవుతుంది, వేరే డిబేట్ అవుతాం. అవును, యా చెప్పగలచ్చు, ఈజీగా చెప్పొచ్చు. మీ లైఫ్ టైంలో ఈ పలానా టైంలో ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి అది చెప్పొచ్చు. ఇట్లాంటి లైవ్గా మీకు కావాలంటే నేను చెప్పాను దాని గురించి, నేను వాళ్ళకి చెప్పాను, వాళ్ళ డీటెయిల్స్ ఇస్తాను, వాళ్ళని అడగండి, మీరు వాళ్ళే చెప్తారు. రీసెంట్గా మా కాలేజీలోనే ఒక అమ్మాయికి అంటే అటెండర్గా పనిచేస్తుంది, ఆమెకి నేను చెప్తే అమ్మా నువ్వు ఈ నెక్స్ట్ 1.5 yearలో కొంచెం జాగ్రత్తగా ఉండు, నీకు బాగాలేదు హెల్త్, కొంచెం జాగ్రత్త అంటే ఆమె ఏమనుకుంది, నేను అంతే ఇప్పటివరకు బాగానే ఉన్నా నాకేమవుతుంది అని చెప్పేసి ఆమె అలానే ఉండిపోయింది. కాకపోతే సడన్లీ షీ గాట్ యూట్రస్ ప్రాబ్లం, చాలా మేజర్ సర్జరీ అయింది, అది తీసేయాల్సి వచ్చింది, అదంతా జరిగింది. సో అట్లా ఉంటాయండి. సో అయితే ఇక్కడ నేను మెయిన్గా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే నాలెడ్జ్. ఈ బుక్లు అందరూ చదువుకోగలుగుతారండి, కోర్సులు అందరూ చేయగలుగుతారు. కాకపోతే ఎవరి అయితే దాని గుడ్ ఇంటెన్షన్స్తోని దాన్ని పరిపూర్ణంగా నమ్మి దాన్ని సాధన చేసే వాళ్ళకే వాళ్ళ ప్రిడిక్షన్స్ 100% వస్తాయండి. ఓకే. మీరు ఎంతమైనా బయట చూడండి, ఎందుకు ఏ జ్యోతిష్యుడు చెప్పేదా ఒకసారి అవుతుంది ఒకసారి కాదు అంటే దీనివల్లే. ఇప్పుడు జ్యోతిష్కుడు 1000 రూపాయలు తీసిన వాళ్ళు ఉన్నారు, 2000 తీసిన వాళ్ళు, 3000 తీసిన వాళ్ళు ఉన్నారు. ఇదైతే పరిహార ప్రక్రియల పేరుతో ₹1,00,000, 2,00,000, 3,00,000 తీసిన వాళ్ళు కూడా ఉన్నారు. వెరీ గుడ్. మీరు మంచి ఇంకో టాపిక్ మంచి టచ్ చేశారు, పరిహారాలు, రెమెడీస్ అని చెప్పేసి. ఐకాస్లో అసలు రెమెడీసే నేర్పించారండి. ఓకే. ఐకాస్లో రెమెడీస్ అనే కాన్సెప్టే లేదు. రెమెడీస్ ఏంటంటే మెయిన్గా దృఢ అదృఢ కర్మలు 3 ఉన్నాయి మనకి. ఇవి ఏవైతే అదృఢ అండ్ అదృఢ కర్మలు ఉన్నాయో ఇవి కొంతవరకు మీకు రెమెడీస్తోనే సెట్ అవుతాయండి. ఆ రెమెడీస్ కూడా చెయ్యాలి అనేది మీ జాతకంలో ఉంటుందండి, అప్పుడే మీరు చేయగలుగుతారు, దాని మీద ఇంట్రెస్ట్ వస్తుంది, అది ముందుకు వెళ్తుంది. అది కనుక లేదనుకోండి మీకు అసలు దాన్ని చూపు కూడా చేయరు, లేకపోతే ఒకవేళ చేసినా మీకు దాని రిజల్ట్ ఉండదు. అవును, మీకు చేసిన వ్యక్తి మీద మోసం చేసేయడానికి ఫీలింగ్ వచ్చేస్తుంది. అట్లా ఇదనమాట జరిగేది. యాక్చువల్లీ మన యాజ్ అ హ్యూమన్ నేచర్ ఎట్లుంటుంది, మనకి ఎంతసేపు మన తప్పని ఎప్పుడు ఫీల్ అవ్వం, అవతవాడిది తప్పు అని చెప్పేసి వాళ్ళ మీద నెట్టేస్తుంటాం. కాబట్టి సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ గుడ్ ఇంటెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గుడ్ ఇంటెన్షన్స్ లేకపోతే మీరు ఎన్ని కోర్సులు చేసినా, ఎన్ని సబ్జెక్టులు చదివినా, ఎన్ని బుక్కులు చదివినా, మీరు చెప్తున్నాను కదా, మీరు చెప్పే ప్రిడిక్షన్స్లో 2 కూడా కరెక్ట్ కావు, 10 చెప్తే 2 కరెక్ట్ కావు. అదే కరెక్ట్ లైఫ్ లీడ్ చేస్తూ ఒక పర్ఫెక్ట్ సాధన చేసుకుంటూ మీరు కనుక ఉంటే 10లో 9 100% కరెక్ట్ అవుతాయండి. ఓకే. ఇది నేను నా లైఫ్లో నేను చూసా. నేను కొన్నిసార్లు చార్ట్ కూడా చూడలే, ఎందుకు అంటే నా గొప్పలు నేను చెప్పట్లేదు, బట్ అలా జరిగింది. సో ఇది నేను గమనించాను. కొంతమంది నేను జస్ట్ కామన్గా కొన్ని ప్యాటర్న్స్ యాక్చువల్లీ జాతకం చూస్తే చాలామంది ఏం చేస్తారు, చాలా సీనియర్స్, సరే వాళ్ళ గొప్ప మనం మెచ్చుకోవాలి, చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చార్ట్ చూసి ఒక 10 నిమిషాలు చెప్పగలుగుతారు. కాకపోతే ప్రాపర్గా ఇన్డెప్త్ చూడాలంటే నా దృష్టిలో ఒక 1 day చూడాలండి. ఒక చార్ట్ 1 day చూస్తే కానీ, ఆ 1 day కూడా ఎందుకు అంటున్నాను నేను, ఒక పర్టికులర్ ఇన్సిడెంట్స్ గురించి కాదు, మొత్తం ఇన్డెప్త్కి వెళ్ళి ఏంటి అని తెలుసుకోవడానికి. నువ్వు నార్మల్గా వాడు ఏదో క్వశ్చన్ వేసాడు, ఆ క్వశ్చన్కి మనం ఆన్సర్ ఇవ్వాలంటే అది పెద్ద విషయం కాదు, మనం ఒక చూసేసి చెప్పొచ్చు.
కాకపోతే ఇన్డెప్త్కి వెళ్ళి మొత్తం తెలుసుకోవాలంటే నాకు తెలిసి ఒక 1 డే అన్న మినిమం పడుతుంది. అసలు జ్యోతిష పరిజ్ఞానం ఏమీ లేకుండా మామూలుగా కూర్చొని కొంతమంది చెప్పేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వాళ్ళల్లో నాకు చాలా మెస్మరైజింగ్ అనిపించింది యోగి కార్వేజీ అని ఒకళ్ళు ఉన్నారు. ఓకే. అతను ప్రస్తుతానికి లేరు, మన దురదృష్టం. యోగి కార్వేజీ అని మహారాష్ట్ర వ్యక్తి. అతను మీరు అన్నట్టే చాటు చూడాల్సిన అవసరం లేదు, ఏది పేరు డీటెయిల్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏం లేదు. పలానా ఒక వ్యక్తి వచ్చి అతని దగ్గర అలా కూర్చొని ఉంటే అతనికి మరాఠీ తప్ప ఏది రాదండి, లాంగ్వేజ్ హిందీ కూడా రాదు. సో అతని దగ్గరకు ఒక వ్యక్తి వస్తే అలా తీక్షణంగా కాసేపు చూశాడు అతన్ని, కళ్ళు మూసుకుంటాడు. ఇంకా ఇతని గురించి కూడా చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది ఆన్లైన్లో. తీక్షణంగా అలా కళ్ళు మూసుకొని ఉంటాడు కాసేపు. కళ్ళు మూసుకొని ఉండి ఫస్ట్ అతని జాతక చక్రం చెప్తాడు. పక్కన వాళ్ళ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఉంటారు, మరాఠీలో చెప్తాడు. ఇతనిది ఈ లగ్నము, రాశిది, పలానా గ్రహాలు ఇక్కడ ఈ గదుల్లో ఉన్నాయి అని చెప్పి ఫస్ట్ ఆ చార్ట్ ఆయన గీసుకున్న తర్వాత ఆయన ప్రిడిక్షన్ స్టార్ట్ చేస్తాడండి. ఆయన ఎందుకు వచ్చాడు, ఏంటి అంత పర్ఫెక్ట్గా చెప్పేవాడు. అతని దగ్గరికి అతను కూడా అసలు ఇంత విద్య ఉన్నా కూడా కమర్షియలైజ్ చేయలేదు. అందుకోసం అది ఆ సాధన కావాలి, ఆ గుడ్ ఇంటెన్షన్ కావాలి, మీరు చెప్పే ప్రిడిక్షన్ కరెక్ట్ అవ్వాలంటే. ఓకే. సో ఏం కమర్షియలైజ్ చేసుకోకుండా ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళు ఏం చేస్తే మంచిగా అవుతుంది అని ఏమి డీటెయిల్స్ అడగకుండానే ఆయన చెప్పేవాళ్ళు. ఓకే. చాలామందికి చెప్పారు, చాలా ఆయన దగ్గర చూపించుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కాకపోతే ఇంకా ఆయన ఒక మంత్రం ఇచ్చారండి. అసలు మీకు ఎట్లా వస్తుంది ఇదేంటి ఎట్లా వచ్చింది, అసలు ఎలా సాధ్యం అని అంటే వాళ్ళ సొంత పిల్లలకి కూడా, ఆయన దగ్గరకు వచ్చే శిష్యులకు కూడా ఆయన ఒకటే మంత్రము చెప్పారు. ఈ మంత్రాన్ని మీరు డైలీ పొద్దున్నే స్నానం చేయగానే చదవండి, వచ్చే వాళ్ళకి వస్తుంది, రాని వాళ్ళకి రాదు, అది కూడా మీ పూర్వజన్మ సుకృతం ఉంటుంది. బట్ మీ వాక్శుద్ధి మాత్రం 100% సెట్ అవుతుంది అని చెప్పారు. ఓకే. సో అది నేను ప్రాక్టీస్ చేశాను కొన్ని రోజులు. ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చాయి. ఓకే. ట్రెమెండస్ రిజల్ట్స్ వచ్చాయి. దేనికి సంబంధించిన మంత్రం అది? నార్మల్ మీకు ఆ మంత్రం చెప్పాలంటే మరో ఆన్ రికార్డు చెప్పొచ్చో తెలియదు. ఏంది పాటించేవాళ్ళు నిష్టగా చేయాలి కదా ముందు. ఓకే. పెద్ద మంత్రమా చెప్పండి? చిన్నదే, పెద్ద మంత్రం ఏం కాదు, చెప్పండి. ఓకే. ఓం శ్రీ సర్వదర్శనాయ దేవతాయ నమః. అంతే మంత్రం, అంతే. ఇది 12 సార్లు చదవమంటారు. ఓకే. ప్రతిరోజు టైం ఏమైనా ఉందా? ఏం లేదు, పొద్దున్నే మీరు స్నానం చేయగానే సూర్య నమస్కారం చేసుకున్న తర్వాత ఏమంటే చదవచ్చు. ఇదే అండి, మీకు ఎన్ని మంత్రాలు చెప్పినా ఏది చెప్పినా మీరు ఎంత నమ్మకంతో దాన్ని చదువుతున్నారు, మీరు తర్వాత మీ లైఫ్ ఎలా లీడ్ చేస్తున్నారు, దాంతోనే రిజల్ట్స్ ఉంటాయి. ఓకే. ఈ మంత్రాలు ఏముంది, మంత్రాలు చెప్పొచ్చు, అందరూ చదువుతారు. ఇప్పుడు ఆయన చెప్పిన వాళ్ళందరూ మళ్ళీ అలా వాక్శుద్ధి వచ్చేసేయాలి కదా, రాదు. సో అంటే నేను డిమోటివేట్ చేయట్లేదు ఎవరిని, కాకపోతే వాళ్ళ లైఫ్ని అనలైజ్ చేసుకుంటే ఇట్ విల్ వర్క్. అంటే మంత్రాలు ప్రయారిటీ పక్కన పెడితే మన రోజు నిజాలు చెప్తున్నాం అనుకోండి, మన మాటకి పవర్ ఉంటుంది. 100%. వెరీ గుడ్, చాలా మంచి మాట చెప్పారు, కరెక్ట్ మీరు అన్నది. ఇప్పుడు మీరు చాలామంది ఇదేమంటారు కరుంగలిమాల. అవును, కరుంగలిమాల అనేది ఒకటి ట్రెండ్ వచ్చి చాలా ట్రెండ్ కదా. కరుంగలిమాల గురించి కూడా నేను కొంచెం తెలుసుకున్నా. అది దాన్ని వాడే తీరులో వాడితే అండి అది కూడా పనిచేసిద్ది. ఓకే. ఏదైనా సరే దానికి కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవి భయంతో కూడా అబద్ధాలు చెప్ప. ఎస్ కరెక్ట్. సో కరెక్ట్ రైట్ పాత్లో, దానికి సంబంధించిన పాత్రలో మీరు ఫాలో అయిపోతూ 100% రిజల్ట్స్ ఇస్తుంది అది. కరుంగలిమాల కూడా ఏంటంటే చాలామంది వేసుకుంటారు, తిరిగేస్తున్నారు, కానీ సరే ఒరిజినల్ దొరుకుతుంది దొరకట్లేదు అది పక్కన పెడితే, ఆ కరుంగలిమాల వేసుకున్న వాళ్ళు కూడా నాకు తెలిసి నేను రీసెర్చ్ చేసిన దాంట్లో 3 నియమాలు పాటించాలండి. ఫస్ట్ థింగ్, నాన్ వెజ్ తినకూడదు. సెకండ్ థింగ్,
మీరు పడుకునేటప్పుడు కానీ బాత్రూంలో కానీ అక్కడిక్కడికి వేసుకోగలకూడదు. అండ్ ఆల్సో సమ్ నెగిటివ్ ఎనర్జీ అంటే ఎవరైనా చనిపోయినప్పుడు కానీ అక్కడికి వేసుకోగలకూడదు. థర్డ్ది చాలా ఈజీది, అబద్ధాలు ఆడకూడదు. అదే కష్టం అసలు. సో అబద్ధాలు ఆడకుండా మిగతా రెండు కూడా మీరు పాటిస్తే ఐ కెన్ అష్యూర్, ఎందుకంటే నేను లైవ్ ఎగ్జాంపుల్. అవును, దాని ఎఫెక్ట్ నా అబ్జర్వేషన్ కూడా ఇదే. మీరు ఈ జ్యోతిషమైన సంహిత కానీ లేదా పరాశర హోరాశాస్త్రం కానీ ఏం చదవక్కర్లా, ఏం అవసరం, మీరు ఏమి నిజాలు మాట్లాడుతుంటే చాలు. కల్మషం లేని వ్యక్తి అయిపోతే కరెక్ట్, మీ మాట కూడా పవర్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, మీరు అన్నది 100% కరెక్ట్. అండ్ ఆల్సో ఈ సంధ్యావందనం అంటారు కదా, అవును, నేను గురువుగా భావిస్తాను చాగంటి వారిని. సంధ్యావందనం ఎవరైనా చేయొచ్చండి, బ్రాహ్మణులే చేయాల్సిన అవసరం లేదు, ఎవరైనా చేసుకోవాలి. అది చేసేవాళ్ళు కానీ అది చేస్తూ మిగతా రకమైన స్వరశాస్త్రం దాని గురించి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అది చేస్తూ కానీ అవి చేస్తూ ఈ బేసిక్ నాలెడ్జ్ జ్యోతిషం ఉన్నా కూడా మీరు చెప్పింది నిజం అవుతుందండి. అవును, 100% అవుతుంది. ఇది నేను గమనించాను. మిగతా ఈ మా కరంగాలి మాలాగా ఇవన్నీ కూడా ఎక్స్ట్రా నీకు కవచాలలాగా పనిచేస్తాయి, కానీ అవును ఇది మాత్రం మీ సాధన మాత్రం 100%. ఓకే. అండ్ కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి, మీకు తెలిసే ఉండొచ్చు, గురువు ఎక్కడ ఉండాలి, కేతు ఎక్కడ ఉండాలి, మనకు దానివల్ల జ్యోతిషం అబ్బుతుందా అబ్బదా. మీరు జ్యోతిషం అబ్బాలా లేదా దాని మీద చెప్పండి, ఏ కాంబినేషన్లో ఉంటే జ్యోతిషం వస్తుంది అనుకుంటారు? నేను చూసిన దాంట్లో 2nd house 5th house ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అబ్బడానికి ఎందుకంటే 2nd house వాక్స్థానం, 5th house పూర్వపుణ్యం. సో ఈ రెండిటి మీద ఎఫెక్ట్ గనక గురువు ఎఫెక్ట్ కానీ కేతు అండి, కేతు అండ్ బుధుడు, ఓకే, రాహు కూడా ఎఫెక్ట్. ఆబ్వియస్లీ ఇప్పుడు మనకు 5th హౌస్లో కేతు ఉన్నాడంటే 11th హౌస్లో రాహు ఉంటాడు. ఇవంతే ఈ కాంబినేషన్స్. రాహు కంటే కూడా కేతు ఎక్సలెంట్ స్టన్నింగ్ ప్రిడిక్టర్ అవుతాడు కేతు ఎఫెక్ట్ ఉంటే. మీరు అలాంటి ప్రిడిక్షన్స్ చేసే వాళ్ళని మీరు చూసుండరు ఎప్పుడు. 5th హౌస్లో కేతు కానీ, 5th house కేతు బుధుడు ఉన్న వాళ్ళు కానీ, ఇంకా దానికి తోడు మూన్ యాడ్ అయ్యండి అనుకోండి, చంద్రుడు, ఇంకా కథ అసలు. కానీ 5th house కేతు ఉంటే సంతానపరమైన సమస్యలు ఉంటాయి అంటారు. కరెక్ట్, మీరు అన్నది కరెక్టే. ఇది ఒక కేటగిరీకి సంబంధించింది, ఇది ఒక కేటగిరీకి సంబంధించింది. ఓకే, ఇప్పుడు నా చాట్ని నేను రివీల్ చేయొద్దు, కానీ నేను కొన్ని కాంబినేషన్స్ చెప్తాను. అది ఉంది నా దాంట్లో. నేను మీరు అన్నది కరెక్ట్ పాయింట్ రేజ్ చేశారు, మీకు నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు ఆ పాయింట్ రేజ్ చేశారు. అవును, జాతకంలో మీరు ఏది చూసినా ప్రతి హౌస్ సిగ్నిఫికేషన్లో ఒకటి ఇస్తారు, ఒకటి తీసుకెళ్ళిపోతాడు దేవుడు. అదే 100% ఒకటి ఇస్తాడు, మీకు ఒకటి ఎంతో కొంత నీకు లోటు క్రియేట్ చేస్తాడు. అదే అట్లని చెప్పేసి జాతక చక్రం స్ట్రాంగ్ ఉంటే దాంట్లో కొంచెం ఎఫెక్ట్ చేసి మిగతా రిజల్ట్స్ మీకు వచ్చేస్తాయి అన్నమాట. అవును. సో 5th హౌస్లో మీరు అన్నట్టు కేతు ఉంటే స్టన్నింగ్ ప్రిడిక్టర్ అవుతాడు, మంచి జ్యోతిషం వస్తుంది, ఇదంతా వస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీరు అన్నట్టు చిల్డ్రన్ డిలే అవ్వచ్చు, అవును, లేట్ చిల్డ్రన్ అవ్వచ్చు, లవ్ సక్సెస్ కాకపోవచ్చు, 5th house లవ్ కాబట్టి సక్సెస్ కాకపోవచ్చు, ఇలాంటి కొన్ని ఉంటాయి. అవును. సో మీరు అన్నట్టు అది కరెక్ట్. అది సో 5th house కేతు, మూన్ అండ్ బుధుడు అనుకుంటే ఎక్సలెంట్ కాంబినేషన్. అండ్ వాళ్ళని కనుక గురువు చూస్తున్నా కానీ, 2nd houseని రాహు చూస్తున్నా కానీ, ఇవన్నీ కూడా చాలా ఎక్సలెంట్. 9 గ్రహాల్లో కూడా దేన్ని తక్కువ అంచనా వేయకూడదు. 100% మీరు కరెక్ట్ అన్న. అవును, తక్కువ అంచనా అంటే చాలా మంది ఏం చేస్తారంటే అండి, ఈ కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఏలినాటి శని అనగానే అందరూ తల పట్టుకుంటారు. తప్పండి అది. ఏలినాటి శని వస్తుందంటే మీరు ఇంకా చాలా హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో శని ఎప్పుడైనా మిమ్మల్ని డిసిప్లిన్గా చేసి వదులుతాడు. అప్పటి వరకు నీ లైఫ్ ఒక రకంగా నడుస్తూ ఉంటుంది. అరే బాబు ఇది కాదు, నీ లైఫ్ని సెట్ అవ్వాలంటే అది నన్ను ఖచ్చితంగా మెడబట్టుకొని అటు తిప్పుతాడు. నేను ఏలినాడ్చంలోనే నాది పుష్యమి నక్షత్రం, కర్కాటక రాశి. ఏలినాడ్చంలోనే నేను చిన్నప్పుడు నేర్చుకున్న జ్యోతిషాన్ని మళ్ళీ నాస్తికుణ్ణి, హేతువాదిని. కరెక్ట్. ఏలినాడ్చంలో నేను చేసిన అది కాదు ఇది
మళ్ళీ వస్తారు బ్యాక్ 100% రావాల్సిందే. పైగా శని ఎక్కడ ఉన్నాడు, మకరంలో ఉన్నాడు, కేతువుతో ఉన్నాడు. అబ్బా బాబా, వెరీ గుడ్. ఓకే, నైస్. అట్లా స్వక్షేత్రంలో ఉన్నాడు. నైస్. మీరు ఖచ్చితంగా రావాల్సిందే అక్కడికి, మిమ్మల్ని తీసుకొస్తాడు. రాకపోతే ఇక మీ లైఫ్లో అల్లకల్లోలాలు అదే అలా జరగడం వల్ల చాలామంది నాకు బాధలు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అనుకుంటాడు. కానీ అరే బాబు, నీ లైఫ్ అది కాదు. అవును, ఇది నీ లైఫ్. మళ్ళీ మెటీరియలిస్టిక్ ఆలోచించాలనుకోండి, దెబ్బేస్తాడు కేతువు. 100%. కేతు మెటీరియలిస్టిక్ కాదు, కంప్లీట్ మోక్ష. అవును, రాహు మెటీరియలిస్టిక్. అవును, రాహు ఇల్యూషన్ క్రియేట్ చేస్తాడు, మాయ కాబట్టి. సో అట్లా మీకు ఆ కాంబినేషన్స్ జ్యోతిషం మీకు స్టన్నింగ్ ప్రిడిక్షన్. అంటే 5th house ఒట్టి మెర్క్యూరీ 5th house ఉన్నా కూడా 5th house లార్డ్ జూపిటరే అక్కడ 4th లో ఉన్నాడు, కేంద్రంలో ఉన్నాడు, 4th లో ఉన్నాడు. ఉన్న త్రికోణంలో ఉంటే మీకు జ్యోతిషం వస్తుంది, అది ప్రాబ్లం లేదు. చాలా మందికి ఆ కాంబినేషన్స్ ఉంటాయి, నేర్చుకుంటారు. కాకపోతే మంచి ప్రిడిక్టర్, మంచిగా తన డెప్త్గా నాలెడ్జ్ వచ్చే వాళ్ళకి మాత్రం ఈ కాంబినేషన్లు 100% ఉండడం మంచిది. బాగా చెప్పారు. తర్వాత మీరు ఇందాక ముందు మాటలు అనుకున్న చెప్పారు డయానా సంఘటన యోగి కార్వేజీ వాళ్ళది. సో ఇది లైవ్ గా మీకు యూట్యూబ్ లో ఉందండి, వీడియో చూడండి. కొంచెం దాని క్లారిటీ బాగాలేదు, బట్ పాత వీడియో చూపించారు. సో అతనికి ఏంటంటే అతను హార్డ్లీ చాలా బయట ప్రదేశాలకు కానీ ఎక్కడికి వెళ్ళని వ్యక్తి అట అతను. అయితే వన్ ఫైన్ డే ఇతన్ని అసలు ఏంటి అతని నాలెడ్జ్ బయట ప్రపంచానికి తెలియాలని చెప్పేసి కొంతమంది అతన్ని ఒక హాల్లో కూర్చోపెట్టి, ఆ హాల్లో చాలామంది ఉన్నారు, జనాలు ఉన్నారు. ఆ ప్రొజెక్టర్లో డయానా ఫోటో ఒకటి ఆయనకి వేసి చూపించారు. ఓకే, అతనికి బయట ప్రపంచమే తెలియదు అసలు కంప్లీట్గా, ఎవరెవరో కూడా తెలియదు. బట్ ఆ నాలెడ్జ్ ఆయనకు ఉంది కాబట్టి ఆ ఫోటోని చూసి కాసేపు మళ్ళీ అతను సేమ్ ప్రాసెస్లో కళ్ళు మూసుకొని ఫస్ట్ ఆమె చాట్ అంతా చెప్పేశాడు. చెప్పేసి మళ్ళీ కళ్ళు మూసుకొని కాసేపు ఉండి, ఈ వ్యక్తి ఇప్పుడు లేదు కదా అని చెప్పేశాడు. ఓకే, ఇమీడియట్గా అవును లేదు, ఈ వ్యక్తి మామూలుగా చనిపోలేదు, ఏదో యాక్సిడెంట్లో చనిపోయింది అని. అవును, అది కూడా కరెక్ట్. ప్రిసైజ్ లొకేషన్ కూడా చెప్పాడండి అతను. ఓకే, నార్మల్ రోడ్డు కాదు, ఒక గుహ లాంటిది, ఒక టన్నెల్ లాంటిది. లేకపోతే టన్నల్ అని తెలియదు కదా అతనికి, ఒక గుహ లాంటిది, దాంట్లో ఆమె చనిపోయింది. ఎగ్జాక్ట్లీ అలానే జరిగింది. ఇంకొకటి చాలా తక్కువ మందికి తెలిసింది ఏంటంటే, ఆ కార్లో 2 ఉన్నారంట అండి. ఆమె యాక్సిడెంట్ అయిన కార్లో 5 ఇట్లా ఒకతను బతికారు, ఈమె చనిపోయింది. ఈ విషయం అతను చెప్పాడు. అంటే ముందుగానే అతను చెప్పి ఇవి చెప్పండి చెప్పించవచ్చుగా. ఇప్పుడు మన వాళ్ళు చూసేవాళ్ళు ఇట్లాంటి డౌట్లు వ్యక్తం చేస్తారు. 100% మీరు అనేది కరెక్టే. కాకపోతే అది మీరు ఒక ఫేమస్ పర్సనాలిటీ కాబట్టి తెలిసే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుందాం. కాకపోతే అతని దగ్గరకు వచ్చేవాళ్ళు ఎంతమంది లైవ్గా రియల్గా వాళ్ళ లైఫ్లో జరిగిన ఈవెంట్స్ చెప్పగలిగితేనే కదండి అతని దగ్గరకు వచ్చేది. లేకపోతే ఎక్కడో మారుమూల గ్రామంలో ఉన్న యోగి కార్వేజీ గురించి నాకెట్లా తెలుసు? అంతేగా మరి, అవునా కదా? నేను జస్ట్ అతని వీడియోలు చూసాను అంతే. అదే ఇప్పుడు అభిజ్ఞానం అప్పుడు ఎందుకు వేయలేడంటే అంతే అతను చెప్పింది ఉంది కాబట్టి. ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్టు 100% 100 క్వశ్చన్లు వేసేవాళ్ళు ఉంటారండి. అండ్ జ్యోతిషం మీద దాన్ని హేళన చేసేవాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. కాకపోతే ఎవరైనా సరే ఒక లైఫ్లో ఒక ఈవెంట్ వస్తుంది చూసారా అండి, అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తిరగాల్సిందే అన్నీ తిరిగి. అండ్ అది కూడా ఉంటుందండి మీరు అన్నట్టు హేతువాది ఇదంతా ఉన్నారు చూసారా, అది కూడా వాళ్ళ చాట్లో ఉంటుంది. 100% ఉంటుంది. సో అది లేని వాళ్ళు అలా చేయలేరు. నేను కూడా చెప్తున్నాను లైవ్ ఎగ్జాంపుల్. నేను కూడా చెగువేరా అని చెప్పి అదని ఇదని చాలా చదువుకొని చాలా తెలుసుకొని, అండ్ ద సీక్రెట్ అనే ఒక ఫేమస్ బుక్ ఉంది. అవును, ఆ బుక్ చదివి లా ఆఫ్ అట్రాక్షన్ అని ఓన్లీ మనం 100% అనుకుంటాము, దాన్ని పాజిటివ్గా ఆలోచించుకుంటూ పోతే అవుతుంది. అది కూడా నేను 100% నేను లైవ్గా చెక్ చేశానండి. అదే మీరు చెక్ చేశారు, నేను చెక్ చేశాను. నేను ఇంక మీకన్నా దారుణాలు చేశాను. నేను అవునా దేవుడు లేడని విషయాలు దేవుడి ఫోటోలు తీసుకెళ్ళి పెంట పోగులు వరసి వచ్చేవాడిని.
యా యా పైగా విజయవాడ నాస్తిక కేంద్రంలో పెరిగా నేను. లవణం గారి దగ్గర, సమయం గారి దగ్గర, ఓకే వాడు అక్కడ పెరిగిన వాడిని. అది చిన్నప్పుడు మా నాన్నగారు గుప్తా గారి పంచాంగాలు తెచ్చేవాడు. నాకు చదవడానికి ఏ పుస్తకాలు లేకపోతే ఆ పంచాంగాలు నవలించేవాడిని. అది చూడండి, అది తర్వాత మళ్ళీ నాస్తికత్వం వైపు. సమ్వేర్ మీరు ఎక్కడో కనెక్ట్ అవుతుంది అది మళ్ళీ మీకు. అదే. సో అట్లా లా ఆఫ్ అట్రాక్షన్ నేను చాలా చెక్ చేశాను, అదంతా జరిగింది. ఓకే, అది అంతా మళ్ళీ తీరా చూస్తే లా ఆఫ్ అట్రాక్షన్ అనే కాన్సెప్ట్ మన దగ్గరదే. నువ్వు ఏదైతే ఫ్రీ విల్ అనే కాన్సెప్ట్ థర్డ్ హౌస్ నుంచి మనం చూస్తామో, ఫ్రీ విల్ నా దృష్టిలో 10 to 15% ఉంటుంది. ఓకే. మీరు ఇది వినడానికి అందరికీ చాలా డిమోటివేటింగ్ అనిపిస్తుంది. ఆల్రెడీ మనం డెస్టిన్డ్ కదా, ఇంకా మనది ఏముంది, ఏం చేయలేదు, ఇంట్లో కూర్చుందాము, దానంతకు అదే అయిపోతుంది అనే అవును కమెంట్ నాకు తెలిసి వీడియో కింద రావచ్చు. సో డెస్టిన్డ్, బట్ దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ఫ్రీ విల్ ఆల్సో. ఓకే. దృఢ అదృఢ, దృఢ అదృఢ. సో దృఢ అనేది మారదు, అదృఢ ఉంది కదా. నా ఫ్రీ విల్ ఎలా చెప్తారు? థర్డ్ హౌస్ లో శనికేతువులు. థర్డ్ హౌస్లో శనికేతువులు అంటే మీరు స్కార్పియో లగ్న, శనికేతువులు థర్డ్ హౌస్. అందుకోసం ఎస్ శనికేతువులు ఉన్నారు కదా, తిరిగారు మీరు అన్ని రౌండ్, అన్ని ప్లేసెస్లో తిరిగారు, అన్ని టచ్ చేసి వచ్చారు. చూడండి, ఇప్పుడు మీరే చెప్పారు ఇంతవరకు ఈ ప్రిడిక్షన్. అంటే మీరు నన్ను అడుగుంటే నేను స్టార్టింగ్లో చెప్పేసేవాడిని, బట్ మీరు ఆల్రెడీ చెప్పాక నన్ను అడుగుతున్నారు కాబట్టి. థర్డ్ హౌస్లో ఫ్రీ విల్ ఉన్నది, శని ఉన్నాడు, కేతు ఉన్నాడు, అన్ని దగ్గరలో నిన్ను కట్ చేసుకుంటూ వెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి అక్కడే కూర్చోబెట్టాడు. అంతే. జరిగిందా లేదా మీరే చెప్పండి, లైవ్ అంతే. సో అట్లా ఫ్రీ విల్ అనేది మనకి హార్డ్లీ ఒక 10 to 15% ఉంటుందండి. ఓకే. మిగతాదంతా కూడా నువ్వు డెస్టిన్ అని చెప్పేసి ఇంట్లో కూర్చుంటే అయ్యేది కాదు, నువ్వు కూర్చోలేవు కూడా. సరే, ఎవరన్నా మనల్ని ఛాలెంజ్ చేస్తున్నామో అనుకున్నామండి, నేను నా చాట్లో ఇది ఉంది కదా, నేను ఇంట్లో కూర్చుంటా, నా డెస్టినీ ప్రకారం అయిపోవాలి, నేను చూస్తా, చెక్ చేస్తా అని ఎవరన్నా ఇప్పుడు మనల్ని అడగొచ్చు. కూర్చో, ఎన్ని రోజులు కూర్చుంటావు? నువ్వు కూర్చోలేవు. నీ చాట్లో ఉంటే నువ్వు లేచిపోతావు అక్కడి నుంచి ఖచ్చితంగా. లేచి వెళ్ళి నీ పని నువ్వు చేసుకుంటావు. అదే చూపిస్తుంది ఇక్కడ. ఓకే. అది చూపిస్తుంది, అదే నీ డెస్టినీ. కాసేపు కొన్ని రోజులు పాజ్ అవుతావు నీ లైఫ్లో, పాజ్ అయ్యకపోయాక మళ్ళీ నీ జర్నీ స్టార్ట్ చేస్తావు. 100% అదే జరుగుతుంది. ఓకే. ఇప్పుడు ఫ్రీ విల్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు ఉన్నా, థర్డ్ హౌస్లో శుక్రుడు ఉన్నా అనుకోండి కదా, నీ ఫ్రీ విల్ అంతా దేని మీద ఉంటుంది? మొత్తం కంఫర్ట్స్ మీద, లగ్జరీస్, వాటి మీదే నడుస్తూ ఉంటుంది. ఇప్పుడు జ్యోతిష్యంలో మనకి రాశిచక్రంలో మనం చూస్తాము, జాతకాలు చెప్తూ ఉంటాం. అవునండి. యోగాల ప్రభావం ఏ మేరకు ఫలిస్తుందండి? గుడ్, మంచి క్వశ్చన్. యోగాలు అనేవండి, ఇంకా కరెక్ట్గా మాట్లాడాలంటే నేను ఆపోజిట్గా పరాశరదానికి ఆపోజిట్గా మాట్లాడుతున్నట్టు కాదు. మీరు ఓన్లీ యోగాలు చేసుకొని మీరు జాతక చక్రాలు చూసారనుకోండి, మీరు ఒక్క ప్రిడిక్షన్ కూడా చేయలేరు. అవును. ఎందుకంటే యోగాలు ఎన్ని రకాలు ఉన్నాయండి? అవును, 100 ఉన్నాయి. ఆ 100 ఖచ్చితంగా ప్రతి జాతక చక్రంలో అన్ని యోగాలు మీకు ఎంతో కొంత పర్సంటేజ్ అందులో కనిపిస్తాయి. అవును. మరి శని రాహు కలిసి ఉన్నాడంటే నాకు ఇది ఉండాలి అని ఉంటుంది, మరి అది లేదే నీ లైఫ్లో. అవును. ఓన్లీ బై యోగా నుంచి వెళ్తే రాదండి మీకు, మీరు చెప్పలేరు. ఓకే. ఓన్లీ యోగా నుంచి మీకు తెలియదు అది. మీరు, నేను బుక్ అంతా పట్టేశాను, ఆ దాన్ని పట్టేసి నేను జాతక చక్రం చూడడం మొదలు పెడితే వీళ్ళిద్దరు ఒక దగ్గర ఉన్నారు కదా, వీళ్ళిద్దరిని వీళ్ళు చూస్తున్నారు కదా, ఈ రిజల్ట్ ఇక్కడ ఇట్లా ఉండాలని చెప్పి అందులో ఉంది, మరి ఇది నువ్వు చెప్పండి. ఒక్కటి మ్యాచ్ కాదు. ఇప్పుడు శ్రీరాముడి గురించి మనకు తెలుసు కాబట్టి శ్రీరాముడి జాతకంలో పంచమహాపురుష యోగాలు ఉన్నాయని చెప్తుంటారు. అట్లా అందరు చాలా మందిలో ఉంటాయండి యోగాలు చాలా ఉంటాయి. ఇప్పుడు శ్రీరాముడి చాట్ మనం ఒక ఎపిసోడ్ చేయొచ్చు. శ్రీరాముడిది కానీ, ఇందిరాగాంధీది కానీ, వీళ్ళందరిది, కృష్ణుడిది కానీ చాలా ఎక్సలెంట్ చార్ట్స్. జనరల్ గా ఏ కోర్సులో కూడా మనం ఇంకో సిట్టింగ్ లో ఈ చార్ట్ల మీద అనాలిసిస్ చేద్దాం. ఖచ్చితంగా చేద్దాం. శ్రీరాముడు ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది, ఎందుకు రావాల్సి వచ్చింది, భార్య ఎందుకు దూరం అయింది, ఇవన్నీ మీరు చాట్లో చూస్తే మీకు ఈజీగా తెలిసిపోతుంది. యోగాలు మీరు అన్నట్టు యోగాలు 100% మీరు యాస్టీస్గా చదివేసి మీరు అప్లై చేస్తా అంటే సెట్ అవ్వండి. ఇది చాలా పర్ముటేషన్ అండ్ కాంబినేషన్స్తో చూడాల్సిన థింగ్ కాబట్టి మీరు ఒకసారి మ్యాచ్ అవుతుంది, ఒకటి ఇంకోసారి మ్యాచ్ అవుతుంది. ఇప్పుడు మధుబాబు గారు, వివాహ పొంతన చాలామంది ఈ పొంతన చూస్తున్నారు. అసలు పొంతన చూడాల్సిన అవసరం ఉందా లేదా,
ఇప్పుడు మాలాంటి ఆస్ట్రాలజర్లు కానీ చాలామంది కానీ వివాహబంధం చూడాలని భయపడుతున్నారు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కరెక్టే మీరు అనేది 100% కరెక్ట్. భయపడడం కూడా మంచిదే. నన్ను అడిగితే వివాహ పొంతనలు చాలా తక్కువ మంది చూస్తారండి. ఏది రెగ్యులర్గా జెన్యున్గా ఆస్ట్రాలజీ చూసేవాళ్ళు. మిగతా వాళ్ళు చూసేవాళ్ళు చూస్తుంటారు, ఏదో కూటాలు కలిసినాయి, అన్ని గుణాలు కలిసినాయి అని చెప్పి ఇన్ని పాయింట్లన్నీ చెప్తుంటారు. అది చాలా నామినల్ థింగ్. అది అసలు దాన్ని పట్టించుకోకూడదు. సో జెన్యున్గా ఆస్ట్రాలజీ చేసే వాళ్ళు ఎవరు కూడా ఈ మ్యారేజ్ మ్యాచింగ్ జోలికి వెళ్ళరు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే కొన్ని కాంబినేషన్స్ ఉంటాయండి. ఆ కాంబినేషన్స్ ఆ ఆస్ట్రాలజర్కి తెలిసిపోతుంది, వీళ్ళిద్దరికీ మ్యారేజ్ అవ్వాలని ఉంది, పూర్వజన్మ నుంచి వచ్చింది బంధం, వీళ్ళిద్దరు అవ్వాల్సిందే మ్యారేజ్. కాకపోతే మళ్ళీ దాని తర్వాత వచ్చే ప్రాబ్లమ్స్ కూడా అందులో కనిపిస్తాయి వాళ్ళకి. కానీ ఇతను ఎవరు అది ఆపడానికి? అవును, సృష్టి ధర్మం అది పాయింట్. సృష్టి ధర్మం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత చెప్పేసి సైలెంట్ అయిపోతారు. సో జెన్యున్ జ్యోతిష్యులు ఈ పని చేస్తారండి. ఓకే. సో మీరు అంటున్నట్టు దాని జోలికి వెళ్ళకపోవడం మంచిది. అదే. అండ్ అట్ ద సేమ్ టైం ఎంతవరకు చెప్పాలో అంతవరకు చెప్పాలండి. మళ్ళీ దీని మీద మనకి నెగిటివ్ కామెంట్స్ రావచ్చు. ఎట్లా మరి ఇంకా మీరు మీ దగ్గర చూపించుకోవడం ఇంకెందుకు మరి? ఎందుకంటే శ్రీనివాసన్ శాస్త్రి అని బెంగళూరులో ఉండేవాళ్ళు, ఆయన చాలా బుక్స్ రాశారు దీని మీద. ఆయన చార్ట్ ప్రకారం తెలిసిపోతుంది. ఈ రెండిళ్ళు చూస్తే వీళ్ళతో ఖచ్చితంగా అవుతుందని తెలిసిపోతుంది. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్లో కూడా నేను చెప్పాను, అంటే చాలా దగ్గర వాళ్ళు కాబట్టి మా రిలేటివ్స్ ఒకటి వస్తే నేను చెప్పాల్సి వచ్చింది. ఫస్ట్ కొన్ని జాతకాలు చూపించారు, వద్దని చెప్పాను. కావాలంటే మీరు వేరే దగ్గర చూపించుకోండి, అది సెట్ అవ్వదు అని కూడా చెప్పాను. వాళ్ళు అట్లనే అటు ఇటు తిరిగి వచ్చారు. మళ్ళీ ఇంకో జాతకం తీసుకొని నా దగ్గరికి వచ్చారు. నేను చెప్పాను, పొద్దున డీటెయిల్స్ తీసుకొని సాయంత్రం కాల్ చేసి మీరు ఏం చేసినా వీళ్ళిద్దరికే పెళ్ళి అవుతుంది అని నేను చెప్పానండి. ఎగ్జాక్ట్లీ జాతకం అయితే బాగానే ఉంది, వీళ్ళిద్దరికి పెళ్ళి అవుతుంది. నేను మంచిగా ఉందా లేదా నేను చెప్పట్లే మీకు, వీళ్ళిద్దరికి మ్యారేజ్ అవ్వాలి, అవుతుంది అని చెప్పాను. ఇప్పుడు వచ్చే నెలలో వాళ్ళ పెళ్ళి ఉంది. ఓకే. సో అది అలా ముందుకెళ్ళింది. అంటే కొన్ని కాంబినేషన్స్లో వాళ్ళు సోల్మేట్స్ అంటారు చూసారా, అది ఉంటుందండి. అది 100%. మీరు ఎక్కడికి తిరిగినా ఎట్ట తిరిగినా మీరు అక్కడికి వెళ్ళి ఆ వ్యక్తితోనే మీరు పెళ్లి చేసుకోవాలని ఉంటుంది. అండ్ ఉన్నాక కూడా అది మంచిగా అవుతుందా అనేది ఉంటుంది, పాడయ్యేది ఉంటుంది, డిస్టర్బెన్సెస్ ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. అదే. ఇట్లానే ఇంకొకటి నేను మీకు చెప్తాను, ఒక నా లైఫ్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. సేమ్ నా కలీగ్ ఒక అతను చేసుకున్నాడు, మ్యారేజ్ చేసుకున్నాడు, అంతా అయిపోయింది, ఓకే బాగానే ఉంది. వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చూపించుకున్నారు కూడా. నేను చెప్పాను కదా, చాలామంది ఏదో ర్యాండమ్గా గుణాలు 36కి 20 పైన వచ్చాయా, మంచిగా ఉంది అని చెప్పేసి వదిలేస్తారు. ఎప్పుడు కూడా ఎంతైనా నా కలీగ్ అయినా కూడా నా పర్సనల్ డీటెయిల్స్ ఎప్పుడు నాతో పంచుకునేవాళ్ళు కాదు. ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్, డీసెంట్గా ఉండేవాడు. వన్ ఫైన్ డే ఎందుకో అతనికి నన్ను అడగాల్సి అనిపించి నాకు ఫోన్ చేసి డీటెయిల్స్ ఇచ్చి చూడమని అడిగారు. అడగగానే ఓకే నేను చూస్తాను, చెప్తాను, నాకు కొంచెం టైం ఇవ్వనప్పుడు నేను రిటర్న్ కాల్ చేశాను అతనికి. కాల్ చేసి నేను ఒకటే క్వశ్చన్ అడిగా అతన్ని, నీకు మీ అత్తగారికి మామగారికి మీ వైఫ్కి గొడవలు జరుగుతున్నాయా అని నేను ఒకటే క్వశ్చన్ అడిగాను. లిటరల్లీ ఆ వ్యక్తి ఏడవడం మొదలుపెట్టాడండి ఫోన్లో. దెన్ హీ ఓపెన్డ్ అప్, ఏమేం జరిగింది అని. ఇది కనుక ఇట్లనే ముందుకెళ్తే నువ్వు ఏదో పెద్ద డ్రాస్టిక్ స్టెప్ తీసుకునేలా కనిపిస్తుంది అని నేను నా మనసులో అనుకున్నాను. నేను అతనికి కొంచెం వరకే చెప్పా, ఇట్లా వద్దు, కొన్ని రోజులు ఓపిక పట్టు, ఏమన్నా చూద్దాము అన్న ఆలోచన అనే వర్షన్ నేను చెప్దాము అనుకొని నేను చెప్పే టైంలో నేను ఆల్రెడీ సూసైడ్ అటెంప్ట్ కూడా చేశా అని చెప్పాడు. చెప్పగానే వద్దొద్దు అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు, ఇదంతా అయిపోయింది, బట్ దేర్ ఈజ్ ఏ గుడ్ లైఫ్ అహెడ్, కొంచెం టైం వరకు నీకు కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాని తర్వాత సెట్ అయిపోతుంది అన్నప్పుడు ఒక 1.5 year చాలా బాధలు పడ్డాడు, అదంతా అయిపోయింది. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉన్నాడు. ఇప్పుడు ఒక స్టేజ్కి వచ్చేసింది,
ఆబ్వియస్లీ తనకి ఉండదు, అది నిలబడదు మ్యారేజ్, తను విడిపోవాల్సి వస్తుంది అన్నమాట. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అదర్ లైఫ్ అనమాట. సో ఇతన్నే నేను ఏం చేశానంటే నాడి చెప్పాను కదా, నేను విజయవాడ దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి ఇతను పంపించాను నేను. ఓకే, సరే నేను నీకు తెలిసిన వ్యక్తిని, నేను చెప్తే నీకు ఏదోలా ఉండొచ్చు, నీకు అంత స్ట్రాంగ్ మైండ్లోకి వెళ్ళకపోయి ఉండొచ్చు, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఎవరు కూడా జ్ఞానం ఎక్కువ తీసుకోరు. ఇప్పుడు నాన్న ఉన్నారు గొప్ప జ్యోతిష్యుడు, లేకపోతే ఇంకేదో సచిన్ టెండూల్కర్ ఉన్నారు, వాళ్ళ అబ్బాయి కూడా సచిన్ టెండూల్కర్ అంటే ఎగ్జాక్ట్లీ అండి, అలా అనిపించవచ్చు మనకి. సో నీకు సెకండ్ ఒపీనియన్ కావాలంటే వెళ్ళండి అంటే 1 fine day అబ్బాయి ఫస్ట్ వెళ్ళమన్న రోజు వెళ్ళలేకపోయాడు ఎందుకో. దాని తర్వాత ఆఫ్టర్ 2-3 months తర్వాత అతనికి అనిపించే వెళ్ళాడు. వెళ్ళాక ఎగ్జాక్ట్లీ సేమ్ వాట్ హ్యాస్ హ్యాపెన్ ప్రిడిక్షన్ వచ్చింది, మ్యాచ్ అయింది 100%. నేను మీకు ఇందాక చెప్పాను నాడి ఆ రీడర్ గురించి. ఇప్పటికి నాతో పాటు నాకు తెలిసిన వాళ్ళల్లో ఒక 5-6 మెంబర్స్ని పంపించానండి నేను. ఎంత తీసుకుంటారు ప్రిడిక్షన్కి? ఆయన ఫస్ట్ ఏం చేస్తాడంటే పామ్ రీడింగ్ ఇది మన తంబు తీసుకున్నాక మీ పామ్ లీఫ్ దొరికితేనే మీకు ఛార్జ్ చేస్తాడు అతను. ఓకే, మీకు దొరకలేదు అనుకోండి మీ లీఫ్, ఆయన ఏమీ తీసుకోడు. అమ్మ మీకు దొరకలేదు, మీరు వెళ్ళి రండి, పలానా రోజు రండి, లేకపోతే ఎప్పుడన్నా మేమే ఫోన్ చేస్తాం దొరికితే అని చెప్పి చెప్తాను. ఓకే, పామ్ లీఫ్ దొరికానే డబ్బులు ఛార్జ్ చేస్తాడు. ఆయన ప్రస్తుతానికి ఇప్పుడు 5,000 ఛార్జ్ చేస్తాడు. ఓకే, ఇప్పుడు ఎందుకంటే నేను ఆయన పేరు కానీ ఇప్పుడు ఏం అడగను, ఎందుకంటే నేను టెస్ట్ చేసి నిజమైన తర్వాత లేకపోతే ఫోన్లు వస్తాయి, ఆయన పేరు ఏంటి చెప్పండి, కాబట్టి నేను వెళ్ళి చెక్ చేసిన తర్వాత మాత్రమే ఆయన పేరు చెప్తా. అప్పుడు దాకా నేను చెప్పను. అది నేను కూడా అందుకోసం ఏం రివీల్ చేయట్లేదు. అది చాలా మంచి పని, ఎందుకంటే మన లైఫ్లో పర్సనల్గా జరిగిన దాని తర్వాతనే ఒకళ్ళకి చెప్పాలని నా ఉద్దేశం. మనకు ఒక 5,000 పోయినా పర్లేదు కానీ అవును మనం టెస్ట్ చేయకుండా చేయకూడదు. మొన్నటికి ఒక ఆయన, నేను ఎంతమంది ఆస్ట్రాలజీని కలిచారంటే ఆయన ఒక చాలా పెద్ద వ్యక్తి, ఆయన చెప్పాడు అందరిలోనూ ఒక అద్భుతమైన వ్యక్తి ఉన్నాడండి అని చెప్పి పలానా చోట ఉంటారని చెప్తే నేనేం చేశానంటే ఆయనకి ఫోన్ చేశాను. నాతో పాటు మీ ఆవిడ చేత కూడా తీసుకోమా ఇవ్వమన్నాడు, చెప్పాను. ఇద్దరికి డబ్బులు కట్టమన్నాడు, కట్టాను. కట్టిన తర్వాత చెప్పింది ఒకటి నిజం కాదు, ఈయన చాలా గొప్ప వ్యక్తి అని చెప్పాడు. ఇప్పుడు ఫీజు ఆయన 1,000 రూపాయల కన్నా లోపే ఉంది, ఫీజు రీజనబుల్ గానే ఉంది. కాకపోతే ఏమన్నాడంటే ఈయన నేను ఉత్తరకాశీ నుంచి ఒకటి తిప్పిస్తానండి, ఎంత తెప్పిస్తాను 35,000 అవుతుందండి, అది తీసుకుంటే ఇక మీ జీవితం మారిపోద్ది అని చెప్పాడు. ఇక్కడ ఫీజు తక్కువే ఉంది, అది ఎక్కువ ఉంది. కాబట్టి నేను ఎవరైతే చెప్పారో ఇదేంటి పరిస్థితి, మొత్తం అబద్ధాలే చెప్పాడు ఆయన నా గురించి అని చెప్పారు. ఇంకేమక్కర్లే, ఎవరైనా అస్ట్రాలజర్కి నా పేరు కొట్టి చాట్ జీపీటీలోనో లేకపోతే గూగుల్లోనో కొడితే మ్యాక్సిమం వచ్చేస్తుంది. ఈయన ఇన్ని పుస్తకాలు రాశారు, ఈయన రైటర్, హిస్టరీ అంతా వచ్చేస్తుంది వాళ్ళ. మంచిది, కరెక్ట్ అండి, అది కరెక్టే. కానీ అది కూడా చేయలేదు ఆయన, అది తీసుకునేది అదే అన్న ఆయనతో. ఒకవేళ నా పేరు కొట్టేసి ఆయన తెలుసుకుని నాకే చెప్తాడేమోనండి అన్న, లేదండి ఆయనకి అంత లేదు అని చెప్పాడు ఆయన. మొత్తానికి ఆయన చెప్పిన తప్పు కాబట్టి అది కూడా చూడలే ఆయన, గూగుల్ చేయలే. అది జరిగింది. ఇది ఒకటి చిన్నది నేను చెప్తానండి, అంటే సమర్థిస్తున్నట్టు కాదు. ఏ జ్యోతిష్యుడైనా ఒక పీరియడ్ వస్తుందండి వాళ్ళకి, ఆ పీరియడ్ అంటే వాళ్ళకు కూడా దశలు అంతర్దశలు ఉంటాయి కదండి. ఆ దశలు అంతర్దశలు ఉన్న టైంలో వాళ్ళకి కనుక ఫేవరబుల్గా ఉంటే అండ్ దాంతోపాటు ఈ లైఫ్ స్టైల్ కూడా మ్యాచ్ అవుతే వాళ్ళ ప్రిడిక్షన్స్ కరెక్ట్ అవుతాయండి. ఇది నేను చూసా, ఎందుకంటే ఫేమస్ ఆస్ట్రాలజర్స్ గురించి నేను చెప్తున్నాను. ఇప్పుడు పివిఆర్ నరసింహారావు గారు ఉన్నారు, అలా చాలామంది ఉన్నారు. సో వాళ్ళ ప్రిడిక్షన్స్ ఇప్పటికీ కూడా ఆన్ రికార్డ్ ఉన్నాయి, వాళ్ళు చెప్పిన తప్పుడు. కేఎన్ రావు గారు చాలా ఫేమస్, ఎక్సలెంట్ అండి. కేఎన్ రావు గారు ఈజ్ ఏ లెజెండరీ. అవును, నేను ఒక గిఫ్ట్ లాగా నేను ఒకటి చెప్తాను, ఆయన చెప్పని దాంట్లో నుంచి, ఆయన బుక్స్లో నుంచి. రాహు 11వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ ఉంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీలో పెద్దవాడన్న అవుతాడు, చిన్నవాడన్న అవుతాడు. ఓకే, మీరు ఎన్ని కాంబినేషన్స్ అన్ని చాలా, నాకు తెలిసి దీని సక్సెస్ రేటు నేను చూసిన దాంట్లో ఒక్కటి కూడా తప్పలేదండి, అన్నీ వచ్చాయి. ఓకే, అన్నీ కరెక్ట్ అయ్యాయి. అంటే ఆ జెండర్లో మళ్ళీ అట్లా చూడాలి. ఓకే, 2 అన్నదమ్ముళ్ళు
ఇద్దరు అక్క చెల్లెలు ఉన్నారు అనుకోండి, ఉమ్, ఈ ఇద్దరు అబ్బాయిలో ఒకడికి 11వ స్థానంలో కానీ 3వ స్థానంలో రాహు ఉన్నాడు అనుకోండి, వీడు పెద్దవాడన్నా చిన్నవాడు అయితే, లేకపోతే ఆ అమ్మాయి కన్నా ఉంటుంది అది. ఓకే. అంటే ఉండాల్సిన అవసరం లేదు, అది కాంబినేషన్ ఉంటే వాడు చివరి వాడన్నా అవుతాడు, ఫస్ట్ వాడన్నా అవుతాడు. ఓకే. ఇది మీరు చెక్ చేసుకో. ఇది కేఎన్ రావు గారు ఏంటంటే కంప్లీట్ ప్రాక్టికల్. ఆయన గొప్ప గొప్ప రీసెర్చ్లు చేశారు మన తెలుగు అతనే. అవును, చాలా మందికి తెలియదు, చాలా మంది తెలియదు. మచిలీపట్నం మా ఊరు మచిలీపట్నమే. సో ఆయన అక్కడ వెళ్ళి సెటిల్ అయ్యాడు కాబట్టి ఆయన అక్కడ అనుకుంటారు, కానీ భీష్మ పితామహుడు అతను మన ఆస్ట్రాలజీకి అసలు చాలా గొప్ప ఆస్ట్రాలజర్. ఆయన పేరు తీసుకోవడమే చాలా. ఆయన రెమెడీస్ కూడా మీరు గమనిస్తే ఆయన ఎప్పుడు కూడా ఇట్లాంటి ఈ రెమెడీస్ చెప్పడండి. విష్ణు సహస్రనామం ఒకటి చదువుకోండి అంటాడు. ఓకే. ఇట్లా చెప్తే ఎవరికైనా నచ్చుతుందా అండి? ఎవరికి నచ్చదు. నువ్వు ఆ పూజ చేయి, ఈ పూజ చేయి, ఈ పూజ చేయి, ఈ పూజ చేయి, ఆ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి అంటే అమ్మయ్య హ్యాపీ అనుకుంటారు. రెమెడీస్లో ఈ నాడీలో కూడా నేను ఇంకో పాయింట్ మిస్ చేశాను, ఇప్పుడు చెప్తున్నాను. మొత్తం పామ్ లీఫ్ రీడింగ్ అయిపోయాక మీకు చాలా నాడీలో రెమెడీస్కి సపరేట్ చాప్టర్ ఉంటుంది. అవును, కాండాలని చెప్తారు వాళ్ళు, కాండాలు ఉంటాయి కదా. సో ఈ 100% ప్రతి నాడీ లీఫ్ రీడర్ మీకు ఈ ఫీజు కాకుండా ఈ రెమెడీస్ కూడా చెప్తారండి. ఖచ్చితంగా ఎండింగ్లో మీకు రీడింగ్ చెప్పాక రెమెడీస్ చెప్తారు. దాంట్లో నేను కూడా తెలుసుకుంది ఏంటంటే, మీకు అది చెయ్యాలని ఉంటేనే మీరు అది చేయగలుగుతారు, చేస్తారు కూడా. అది మీరు చెయ్యరు, అది అలానే ఉంటుంది. బట్ వాట్ ఎవర్ ద ప్రిడిక్షన్ ఇస్ దేర్, అది మీకు అది అయి తీరుతుంది. మళ్ళీ మీరు ప్రిడిక్షన్ చేసినా చేయకపోయినా, అంటే రెమెడీ చేసినా చేయకపోయినా, వాళ్ళు చెప్పింది మాత్రం 100%. ఇప్పుడు మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. మీరు లెక్చరరు, వృత్తిరీత్యా ప్రవృత్తిరీత్యా అస్ట్రాలజరు. అయితే మిమ్మల్ని అంటే జనాలని విల్ పవర్ని నమ్మకమంటారా, జ్యోతిషాన్ని నమ్మమంటారా? వెరీ గుడ్, మంచి క్వశ్చన్. యా, నేనేమంటానంటండి, నా మాట వినకండి, మీరే దిగండి. ఇంట్రెస్ట్ ఉంటేనే, ఎవరో చెప్పిర్రు వద్దు, మీరే దిగండి. కాకపోతే గుడ్ ఇంటెన్షన్స్తో, నమ్మకంతో దిగండి. దిగి మీరు చదవండి. సేమ్ నేను ఎట్లా ఎంటర్ అయ్యానో అట్లే చేయండి. ఎంటర్ అయ్యి తెలుసుకోండి. ఫస్ట్ మీ చాట్ని మీరు రీసెర్చ్ చేయండి. ఓకే. సొంత వైద్యము ఇక్కడ పనికొస్తుంది, ఖచ్చితంగా పనికొస్తుంది. మీరు పక్కన వాళ్ళ చాట్ వెళ్ళకూడదు. ఫస్ట్ మన చాట్ మనం రీడ్ చేసుకోలేకపోతే జూనియర్ డాక్టర్ కన్నా సీనియర్ పేషెంట్ కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. వాడికి ఎన్ని రోగాలు వచ్చుంటాయి, అప్పటికే దీనికి ఇది చేయాలి, దీనికి ఇది చేయాలని తెలుసుంటుంది. సో ఫస్ట్ మీ చాట్ మీది మొత్తం స్టడీ చేసుకోండి, ప్యాటర్న్స్ చూసుకోండి. ఇట్లా జరిగిందా, ఈ టైంలో ఇది జరిగిందా, 5th హౌస్లో సన్ ఉన్నాడా, సన్ ఎఫెక్ట్ ఉందా, లేకపోతే 5th హౌస్ ఎఫెక్ట్ అయిందా, వస్తుంది ప్రాబ్లం. నాకు వచ్చినట్టే 100% వస్తుంది. బట్ అట్ ద సేమ్ టైం అది ఇచ్చాడు కాబట్టి నీకు ప్రాబ్లం, నీకు ఇంకోటి ప్లస్ ఇస్తాడు. అలా ఉంటుంది. సో అట్లా నేను చెప్పింది వినకండి, ఎవరు చెప్పింది వినకండి. మీరు దిగండి, మీరు ఈత కొట్టండి. ఈత మీకు వచ్చిందా రాలేదా మీరే తెలుసుకోండి. అట్లా నేను దాన్ని తెలుసుకున్నాక ఇప్పుడు నేను ఎంత చెప్పినా నేను చెప్పడం వరకే. మీరు అన్నట్టు జ్యోతిషాన్ని నమ్మాలా, ఫ్రీ విల్ నమ్మాలా, డెస్టినీ నమ్మాలా అని అన్నారు కదా. మీరు చదివినాక మీకే అర్థమవుతుందండి ఎంత పర్సెంటేజ్ ఫ్రీ విల్ ఉంది, ఎంత నా డెస్టినీ ఉంది అని చెప్పి. నేను చెప్తాను, అదే ఉంటుంది. ఉంటది 100% ఉంటుంది. నీ గురువు ఎట్లా అంటాడు, నీ గురువు మాట నువ్వు వింటున్నావా లేదా అని కూడా ఉంటది. నీకు ఒక గురువు ఉన్నారా, 10 మంది ఉంటది. నీకు ఒక గురువు ఉన్నాడా, నీకు 10 మంది గురువులు ఉన్నారా అని కూడా ఉంటది. కొంతమంది ఏం చేస్తుంటారు, అందరు గురువులను మార్చుకుంటూ పోతూనే ఉంటారు. సో అది కూడా కొంతమంది మరి వీడియోలు వచ్చిన తర్వాత ఒక మూఢనమ్మకంగా కూడా మారిపోతుంది. 100% మూఢనమ్మకం అని ఎవరు అంటారండి, దాని గురించి తెలియని వాళ్ళు అంటారు. ఇప్పుడు నువ్వు ఏదైనా తెలుసుకొని చేస్తే కదా నీకు దాని గురించి నీకు రావాల్సిన ఒపీనియన్. నీకేం తెలియదు, స్టడీ చేయకుండా దీన్ని తప్పటం కూడా కరెక్ట్ 100%. ఇప్పుడు నీకు డాక్టర్ అంటే ఎందుకు తెలియదు, బట్ వాడి గురించి నువ్వు ఎట్లా వెళ్తున్నావు ఆ డాక్టర్ దగ్గరికి, నీకు ఆయన హిస్టరీ తెలుసా, నీకు తెలియదు. మాకు ఆయన దగ్గర వెళ్తే మంచిది అవుతుంది అని ఎందుకు వెళ్తున్నావు, ఒక నమ్మకంతో వెళ్తున్నావు. అదే నమ్మకం ఇందులో పెట్టుకో, నీకు వస్తే నీకు తెలిసేది నీకు తెలుస్తుంది. సో అట్లా కాబట్టి చీటర్స్ బారిన పడిపోయి డబ్బులు పోగొట్టుకుంటారు. అంతే అండి, అది జరుగుతుంది. అంతే, నమ్మకం పోతుంది, డబ్బులు పోతే పోనీయండి, కానీ ఆ నమ్మకం పోతుంది. నాలెడ్జ్ అది అలా
వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, ట్రాన్స్ఫర్ అవ్వాలి. ఓకే. సో కానీ ఆ చీటింగ్ అనేది కూడా జరుగుతుంది కాబట్టి అది అన్ని ఫీల్డ్లో ఉన్నది. అది నమ్ముతారు, ఇది నమ్మరు అని చాలా దాంట్లో ఉంటుంది. నాకు ఒక సిల్లీ థింగ్ అనిపిస్తుంది అంటే, ఎంతమంది గొప్ప వాళ్ళు చదువుకున్న, ఎంత గొప్ప గొప్ప చదువులు చదివినా ఏవైతే వీళ్ళు మూఢనమ్మకాలు అని అనేవాళ్ళు, నేను ఒకటే క్వశ్చన్ ఇస్తా. మీరు ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ఉన్నారు, యు ఆర్ మేడ్ ఆఫ్ 5 ఎలిమెంట్స్. అలానే ఈ గ్రహాలు కూడా సేమ్ అదే కాన్సెప్ట్. అవును. మరి నువ్వు తిన్న ఫుడ్ నీలాగా మారుతున్నప్పుడు, నువ్వు ఏ 5 ఎలిమెంట్స్తోనే నువ్వు ఫామ్ అయినప్పుడు, అయ్యే 5 ఎలిమెంట్స్తోనే గ్రహాలు ఫామ్ అయినప్పుడు వాటి ఎఫెక్ట్ నీ మీద ఉండదని నువ్వు ఎలా అంటావు? అవును. అదొక్క క్వశ్చన్ వాళ్ళు వేసుకోవాలి, సింపుల్. ఎక్కడో సాటర్న్ ఉన్నాడు, ఎక్కడో జూపిటర్ ఉన్నారు, దాని ఎఫెక్ట్ మనకేంటి? నక్షత్రాలు ఇంకా దూరం ఉన్నాయి, అవి మన కంటికే కనపడవు సరిగ్గా, వాటి ఎఫెక్ట్ మన మీద అనే వాళ్ళకి నేను ఇచ్చే ఆన్సర్ ఇది ఒక్కటే. ఓకే. సో నీ అట్మాస్ఫియర్ బట్టి నువ్వు ఉంటున్నప్పుడు, నువ్వు ఒక ఫిలిం నగర్లో పెరిగావా, ఒక పల్లెటూరులో పెరిగావా, ఒక స్లమ్ ఏరియాలో పెరిగినప్పుడు నీ ఆప్షన్, నీ మైండ్ ప్రాసెస్, థాట్ ప్రాసెస్ అలానే ఉంటుంది కదా. అంతే కదా. మరి అదే కదా ఇక్కడ కూడా జరిగేది, ఈ ఎఫెక్ట్ కూడా అదే కదా. అవును. అంతేగాని అది ఆలోచించకుండా ఏంటంటే సింపుల్ ఈగో ప్లేస్ ద రోల్ హియర్. అదేదో మనకు తెలియదు కాబట్టి అది మనకు పనికి రాదు, అది మూఢనమ్మకం అని. మీ సొంత ఊరు ఏ ఊరండి అసలు? ఎక్కడ పెరిగారు, ఎక్కడ చదివారు? మా ఫాదర్ వచ్చేసి సూర్యాపేట దగ్గర గడ్డిపల్లి అనే ఊరండి. దాని తర్వాత మా ఫాదర్ చిన్నప్పుడే వచ్చేసి ఆర్మీలో జాయిన్ అయ్యారు. ఆర్మీలో జాయిన్ అయిపోయి హైదరాబాద్ వచ్చేసాక మేము చిన్నప్పుడే, మేము పుట్టకముందే మా ఫాదర్ హైదరాబాద్ వచ్చేసాక మా ఆర్మీలో జాయిన్ అయ్యి తన వృత్తి 15-16 ఇయర్స్ సర్వీస్ చేశాక ఇంకా నేను పుట్టి పెరిగిందంతా హైదరాబాద్ అండి. ఓకే. హైదరాబాద్లో పెరిగాక ఇంజనీరింగ్ ఎక్కడ చేశారు? ఇంజనీరింగ్ నేను JBIT అనే కాలేజ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేశాను. నేను గోల్డ్ మెడలిస్ట్ ఇంజనీరింగ్లో. దాని తర్వాత ఇదే నా ఆస్ట్రాలజీలో నేను చెప్తాను, దానికి మ్యాచ్ అవుతూ నా ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యే టైంకి నేను సూర్య మహాదశ నడుస్తుంది. సూర్య రిప్రజెంట్స్ గవర్నమెంట్. అవును. నేను లిటరల్లీ, మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో లేదో, నా ఫ్రెండ్స్కి ఆల్రెడీ, నా అందరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు కాబట్టి, ఒక్క ఎగ్జామ్ రాయాలి అంటే ఫస్ట్ ఒక ఎగ్జామ్ రాశానండి గవర్నమెంట్కి రిలేటెడ్, సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్. అది ఒక్క ఎగ్జామ్ నాకు రాలే. అది రాకపోవడం వల్ల నేను ఇంకొంచెం మంచి చదివి మళ్ళీ రాశాను. నాకు 9 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయండి. 9 గవర్నమెంట్ జాబ్స్ కూడా అన్నీ మళ్ళీ ఏదో చిన్న చితకాయి కాదు, అన్ని గెస్టెడ్ పోస్టులు, సెంట్రల్ గవర్నమెంట్, PSUs, ఇవన్నీ. ఈ జాబ్స్లో నాకు 9 గవర్నమెంట్ జాబ్స్ వచ్చాయి. ఎందుకు? అగైన్ సూర్య మహాదశ, గవర్నమెంట్. నేనేమనుకున్నావు అన్నప్పుడు నా గొప్పతనం వల్ల వచ్చింది, నేను పొడి చేసి చదివాను కాబట్టి. ఓకే, చదివాను, బాగానే ఉంది, బట్ వై ఐ షుడ్ ల్యాండ్ ఇన్ ఎ గవర్నమెంట్. ఎక్కడ ఉన్నాడు మీకు? ఎవరితో ఉన్నాడు? నా 4th హౌస్లో ఉన్నాడు సూర్యుడు. ఓకే. మేష లగ్నం అన్నారు కదా. మేష లగ్నం. ఓకే. ఫ్రెండ్ హౌస్లో ఉన్నాడు. సేఫ్. సూర్యుడుకి ఎలాంటి ఎఫెక్ట్ లేదు, బ్యాడ్ ఇన్ఫ్లుయెన్స్ లేదు, ఈ సేఫ్ ఇన్ దట్ అన్నమాట. కాకపోతే సూర్యుడు హౌస్ 5th హౌస్ ఈజ్ ఎఫెక్టెడ్. అవును, 5th హౌస్ ఎఫెక్ట్ అయింది, బట్ అట్ ద సేమ్ టైం కేతు చెప్పాను కదా మీకు, సో దాని ఎఫెక్ట్ కూడా తర్వాత నాకు పడింది, వచ్చింది కాబట్టి అదే అట్లా జరిగింది. సో ఆ సూర్య మహాదశ న్యూజిలాండ్ వెళ్ళిపోయి మళ్ళీ ఇటే వచ్చేసారు. ఎస్ 9th హౌస్ నేను చెప్పాను, 9th హౌస్లో నా శని. 9th హౌస్ ఇండికేట్స్ హైయర్ ఎడ్యుకేషన్. బ్రేక్ రావాల్సిందే, నువ్వేం చేసినా. ఏ వ్యక్తి తన పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ పెట్టుకొని, గెస్టెడ్ పోస్ట్ పెట్టుకొని, మంచి శాలరీ తీసుకుంటూ, ఆల్ ఆఫ్ ఏ సడన్ PhD అనే థాట్ ఎందుకు వచ్చింది నాకు? అదే ఎందుకు వెళ్ళాలి? నేను నా లీవ్ కోసం నేను లెటర్ పెడితే, సో 9th హౌస్ సాటర్న్, సో 9th హైయర్ ఎడ్యుకేషన్, ఇట్ విల్ క్రియేట్ సమ్ ప్రాబ్లం. ఓకే. సో నా భాగ్యస్థానంలో సాటర్న్ ఉన్నా నాకు మంచి చేస్తాడు, ఫ్యూచర్లో మంచి చేస్తాడు, బట్ దిస్ నాకు అది కటింగ్ చేయాల్సి వచ్చింది. సో ఆల్ ఆఫ్ ఏ సడన్ నేను PhD అనే ఆలోచన వచ్చింది నాకు. నేను దేశంలో కాకుండా బయట దేశం వెళ్ళాలని ఉంది. దాని ఎఫెక్ట్ ఎందుకు? రాహు నా అప్పుడు గోచర్లో నా 12వ స్థానంలో ఉన్నాడు. ఓకే. సో ఫారెన్, సో వెళ్ళాల్సి వచ్చింది. 5th హౌస్ ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యింది. సో ఇది జరిగింది అనమాట. అట్లా
ఈవెంట్స్ అన్ని కూడా. ఇప్పుడు మీరు పనిచేసే కాలేజీ ఎక్కడ ఉంటున్నారు? నేను ఇప్పుడు పనిచేసేది, నేను లాస్ట్ ఇయర్ నాకు ట్రాన్స్ఫర్ అయిందండి. నేను సూర్యాపేట ఉమెన్స్ పాలిటెక్నిక్లో పనిచేస్తున్నాను. ఓకే, ప్రస్తుతానికి నేను అక్కడే ఉంటున్నాను. సరే ఇంకో సిట్టింగ్లో మనం చాలా విషయాలు మనం మాట్లాడుకుందాం అండి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ అండి మా స్టూడియోకి వచ్చినందుకు. వెరీ మచ్.